యాక్చువల్గా మధ్యాహ్నం కాస్త ప్రారంభించాం, కానీ ఆ విషయాన్ని మరలా నేను రిమైండ్ చేస్తాను. ఒకసారి మీకు రిమైండ్ చేస్తే అక్కడి నుంచి మనం కాస్త లోపలికి వెళ్ళాలని దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటే బాగుంటుంది. 2 కొరింథీ రాత్రి మనం చూసిన విధంగా 2 కొరింథీ 4వ అధ్యాయము 16 నుంచి 18 వరకు వచనాలను మనం అధ్యయనం చేస్తూ ఉన్నాం. ఈ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్న విషయం ఏమిటి అని అడిగితే, అదృశ్య లోకము, చెప్పండి, దృశ్య లోకము, చెప్పాలి మాట గట్టిగా, అదృశ్య లోకము, దృశ్య లోకము. దేవుడు మన నుండి ఆశపడేది ఏంటి అని అడిగితే బైబిల్ అంటుంది కదా, అదృశ్యమైన వాటిని నువ్వు నిదానించి చూడాలి అంటుంది లేఖనం. ఆమె చెప్పండి, ఆమె దేని చూడాలి? అదృశ్యమైన వాటిని. చెప్పట్లేదు గట్టిగా, అదృశ్యమైన వాటిని. దృశ్యమైనది అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. నిత్యము ఉండేది ఏంటి చెప్పండి గట్టిగా? అదృశ్యమైనవి. చెప్పండి, నిత్యము ఉండేది ఏంటి? అదృశ్యమైనవి. కంటికి కనిపించేది శాశ్వతం కాదు, ఇది మాయ. నా మాటలు అర్థమవుతున్నాయా? ఈరోజు కనిపిస్తున్న బిల్డింగ్ రేపు ఉండదని గ్యారంటీ ఉండదు, బాగా గమనించాలి. ఎంతో అందమైన బిల్డింగ్స్, అందమైన సిటీస్ కూలిపోయిన సందర్భాలు ఉన్నాయి, పడగొట్టిన సందర్భాలు ఉన్నాయి. ఎంతో అందమైన వ్యక్తులు మరణించిన సందర్భాలు ఉన్నాయి. ఓకే, భూలోక ఏమన్నారు ఆమెని? భూలోక ఏదన్నారు కదా, అతిలోక సుందరం అనుకుంటా కదా. ఈ పేరు బాగా గుర్తొస్తుంది మీకు, టక్కన అందిస్తారు మీరు. ఓకే, ఎవరు వచ్చేది పేరు? శ్రీదేవి. ఓకే, ఎక్కడ మరణం లేనట్టు దుబాయ్లో చచ్చిపోయింది. అలాగా మానవ జీవితం అంటే కంటికి కనిపిస్తున్న అందము కానీ కంటికి కనిపిస్తున్న ఏది కూడా దేవుడు అన్నాడు అది అనిత్యము, నిత్యము ఉండేది కాదు, నిత్యము ఉండేది కాదు. రోజు క్రైస్తవుడు ఏం చేయాలి అని అడిగితే నిత్యమైనదని చూడాలని ప్రభు కోరుతున్నాడు. బైబిల్ అంటుంది కదా, దేవుడు 3 సార్లు రాయించాడు ఒక విషయాన్ని. ఏమిటంటే, నేను క్రీస్తునకు నడుస్తున్న ప్రకారం నన్ను పోలు మీరు నడవండి అని పరిశుద్ధాత్ముడు పౌలు గురించి 3 సార్లు సాక్ష్యం ఇచ్చాడు, ఒకసారి కాదు. 1 కొరింథీ 11:1, 1 తిమోతి 1:15, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. 3 సార్లు ఈ వాక్యం మనకు కనబడుతుంది. నేను మళ్ళీ రిమైండ్ చేస్తాను. 1 కొరింథీ పత్రిక 11:1, 1 తిమోతి పత్రిక 1:15, 16. ఓకే, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 16, 17 వచనాలు. ఈ 3 వచనాల్లో నన్ను పోలిమి నడవండి అని పరిశుద్ధాత్ముడు పౌలు ద్వారా మనతో మాట్లాడుతూ వచ్చాడు. గమనించండి, 3 టైమ్స్ బైబిల్లో దేవుడు ఏదైనా చెప్పాడంటే అది చాలా ఇంపార్టెంట్. చెప్పండి మాట, చాలా ఇంపార్టెంట్. మరలా ప్రభు దాన్ని రిమైండ్ చేస్తున్నాడు, మరలా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే తప్పక నీవు దాన్ని చేయాలి అని మనతో దేవుడు మాట్లాడుతున్నాడు అని అర్థం చేసుకోవాలి. ఆమె చెప్పండి, ఆమె తప్పక నువ్వు పాటించాలి అని అర్థం చేసుకోవాలి. ఏ విషయంలో మనం పౌలు పో నడవాలి అంటే కనుక 17 విషయాలు ఉన్నాయి. ఒకసారి పౌలు గురించి ఒక టీచింగ్ చేయడానికి ప్రభు నాకు సహాయం చేయనివ్వండి. ఒక దినాన్ని మాట్లాడతాను. పౌలు జీవితం ఏ విధంగా మనం మాదిరిగా తీసుకోవాలి, ఏ విషయాల్లో మనం మాదిరిగా తీసుకోవాలి అంటే కనుక పౌలుకు 11 ప్రత్యక్షతలు ఉన్నాయి, 7 మర్మములు బయలుపరిచాడు. పౌలు గురించి నేను అధ్యయనం చేస్తూ ఉంటే అనేక సంగతులు బయలుపరుస్తూ వచ్చాయి. అందుకే తన పత్రికలో 7 టైమ్స్ ఒక విషయాన్ని రాశాడు, ఇది మర్మము, ఇది మర్మము. చెప్పండి గట్టిగా, ఇది మర్మము అనే విషయాన్ని 7 టైమ్స్, 7 సార్లు 7 మర్మములు ఆయన బయలుపరిచాడు. దానికి పౌరు భక్తులకు సాక్ష్యం ఇస్తాడు. వినండి, తరముల్లోనూ యుగముల్లోనూ మరుగు చేయబడిన మర్మమును దేవుడు నా ద్వారా సంగమునకు బయలుపరచడానికి నన్ను దేవుడు ఎన్నుకున్నాడు. ఆమె చెప్పండి, నన్ను దేవుడు ఎన్నుకున్నాడు, నన్ను దేవుడు ఎన్నుకున్నది అందుకోసం ఎన్నుకున్నాడు అంటూ మాట్లాడుతూ వచ్చాడు. గమనించండి. అంతేకాదు, నేను మీకు ప్రకటిస్తున్న ఈ బోధ, ఈ సువార్త మనుషుని యోచన ప్రకారమైంది కాదు, మనుషుడు నాకు బోధింపలేదు, యేసుక్రీస్తు నాకు బయలుపరిచాడు. ఆన్సరమని గట్టిగా, యేసుక్రీస్తు నాకు బయలుపరిచాడు. ఆమె చెప్పండి, ఆమె. దేవునికి పౌలుకున్న కనెక్షన్, దేవునికి పౌలుకున్న అద్భుతమైన సంబంధం గమనించండి, వర్ణింప సౌఖ్యము కానిది. గమనించండి, వీటిని అధ్యయనం చేస్తున్న సమయంలో అనేక సత్యాలు పరిశుద్ధాత్ముడు వెల్లడి చేస్తూ వచ్చాడు. ఈరోజు ఏ విషయంలో మనం పౌలుని మాదిరిగా తీసుకోవాలి? 17 విషయాలు ఉన్నాయి, కానీ ఒకటి మనం తీసుకోవాలి. ఏంటి అంటే కనుక పౌలుకున్న లక్షణాలు ఏంటి, పౌలుకున్న క్వాలిటీ ఏమిటంటే బైబిల్ అంటుంది కదా, నేను దృశ్యమైన వాటిని చూడడం మానివేశాను, అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాను, నిదానించి చూస్తున్నాను. ఆమె చెప్పండి, ఆమె. దృశ్యమైంది కాదు, కంటికి కనిపిస్తున్న ఈ ప్రపంచాన్ని చూడడం నేను మానివేశాను, మానవులందరూ చూస్తున్న ఈ భౌతిక ప్రపంచాన్ని చూడడం నేను మానివేశాను, వాటిని ఆశించడం మానివేశాను.
నేను యేసుక్రీస్తు పడి సిలువ వేయబడి ఉన్నాను. జీవించేవాడను నేను కాదు, క్రీస్తు నా యందు జీవిస్తున్నాడు. ఈ జీవిస్తున్న ఈ జీవితం నా కొరకు కాదు, నా కొరకు సిలువ వేయబడిన యేసుక్రీస్తు నందు విశ్వాసం వలన నేను జీవిస్తున్నాను. ఈ దృశ్యమైన వాటిని నేను చూడడం మానేశాను. మరి దేని చూస్తున్నాను అంటే అదృశ్యమైన దానిని నిదానించి చూస్తున్నాను. ఆమె చెప్పండి గట్టిగా, ఆమె నిదానించి చూస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యంగా ఉదయకాలం చాలామంది రాలేదు కనుక ఐ వాంట్ టు రిమైండ్ వన్స్ అగైన్, నేను మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని వాక్యం మన జీవితాల్లో సరిగ్గా లేఖనాలు నీకు అర్థం కావాలంటే, దయచేసి వింటున్నారా, లేఖనం సరిగ్గా అర్థం కావాలంటే నీకు 3 తెరవబడాలని ప్రార్థన చేయాలి. బైబిల్ చదువుతున్న ప్రతిసారి కూడా 3 times యూ హ్యావ్ టు ప్రే, 3 సార్లు ప్రార్థన చేయాలి. ఒకటి, వాక్యం వింటున్నావు కదా, అందుకే దైవజనులు అంటారు వాక్యానికి ముందే రండి అంటారు. ఎందుకో తెలుసా, ఉదయం సాయంకాలం వరకు మనం రకరకాల పనులు చేస్తూ, రకరకాల చూపులు చూస్తూ, రకరకాల మాటలు మాట్లాడుతూ ఉదయం మనసు ఆత్మ చెరిపేసుకొని ఉంటాం, కలవంతో నిండి ఉంటాం మనం. అలాగే వచ్చి వాక్యం వింటే వాక్యం నీలోకి వెళ్ళదు, పని చెయ్యదు. బాగా గమనించాలని కోరుతున్నాను. ముందే వచ్చి నీ హృదయం, నీ ఆత్మ, నీ మనసును కడుక్కోవాలి. గమనించండి, దేంతో కడుక్కోవాలి తెలుసా? క్రైస్తవుడు 3 విషయాలతో కడుక్కోవాలి. వాక్యం వినడానికి ముందుగానే నువ్వు 3 విషయాలతో కడుక్కోవాలి. దేవుడు నిన్ను కడగడానికి దేవుడు 3 నియమించాడు. ఏమిటవి అని అడిగితే ఎఫెసీ 5:27-28 బైబిల్ అంటుంది, వాక్యమను ఉదక స్నానము చేత నిన్ను దేవుడు పవిత్రపరుస్తున్నాడు. ఆమె చెప్పండి, ఆమె. వాక్యము చేత దేవుడు నిన్ను పవిత్రపరుస్తున్నాడు. చెప్పండి ఈ మాట గట్టిగా, వాక్యం చేత దేవుడు నిన్ను పవిత్రపరుస్తున్నాడు. ఓకే, బైబిల్ అంటుంది కదా, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6-7 వచనాలు, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం, 7-13, ప్రకటన గ్రంథం 22:14. ఓకే, ఎఫెసీ పత్రిక 1:14, ఎఫెసీ పత్రిక 2:14, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము, ఓకే, 7, 8, 9 వచనాలు. ఇవన్నీ మనం చూస్తే యేసు రక్తంతో మనం కడగబడుతున్నాము అనే మాట మనం చూస్తాం. తల్లబగెత్తని ప్రభు సన్నిధికి వస్తున్నప్పుడు, మీ రక్తంతో నన్ను కడగండి ప్రభు అని అడగాలి దేవుణ్ణి. యేసు రక్తంతో నన్ను కడగండి ప్రభు అని అడగాలి. వినండి, ఒక మోకరించి మీరు దేవుని వాక్యానికి ముందుగా వచ్చి మన పాపములను ఒప్పుకుని, ప్రభు మీ రక్తంతో నా హృదయం, నా మనసు, నా ఆత్మ కడగబడునుగాక, పరిశుద్ధపరచబడునుగాక అని మీరు కడిగినప్పుడు ఆ రక్తంతో దేవుడు మీ హృదయం, మీ మనసు, మీ ఆత్మను దేవుడు కడిగి వేస్తాడు. ఆమె చెప్పండి, ఆమె. 2, వాక్యమని ఉదక స్నానం చేయాలి. ఆమె వాక్యమని స్నానం చేయాలి. తల్లబగెత్తండి, స్నానం చేయాలి. 3వది, ఆయన మనం కడుగుతుంది దేంతో అడిగితే, మీ బైబిల్ ఓపెన్ చేస్తే కనుక తీతు పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం మనం చూడగలిగితే, అలాగే యెషయా 4:4 మీరు చూడగలిగితే, యెషయా 32:13 మీరు చూడగలిగితే, వాక్యం అంటుంది పరిశుద్ధాత్మ చేత ఆయన మనను పరిశుద్ధపరుస్తున్నాడు, కడుగుతున్నాడు, పవిత్రపరుస్తున్నాడు అనే మాట మనం చూస్తాం. దీన్ని ఏమంటారంటే పునరుజ్జన సంబంధమైన స్నానము అన్నాడు. గమనించండి, ఇది పునరుజ్జన సంబంధమైన స్నానం అని పిలిచాడు. 3 స్నానాలు క్రైస్తవుడు చేయాలి. అప్పుడు నీ హృదయం పరిశుద్ధంగా ఉంటుంది, నీ చూపులు పరిశుద్ధంగా ఉంటాయి, నీ మనసు పవిత్రంగా ఉంటుంది, నీ అంతరంగం పరిశుద్ధంగా ఉంటుంది. దేవుని వాక్యం యొక్క ఆలోచనలు, దేవుని ఉద్దేశాలు నీకు అర్థమవడం ప్రారంభిస్తాయి. వినండి ఒకసారి, దేవుని వాక్యానికి సమయానికి వచ్చి వాక్యం చెబుతుండగానే మధ్యలోకి వచ్చి దూరేసి ఏం చెప్తున్నారని వింటే నీకు ఎక్కదో, నీ హృదయంలోకి వెళ్దాం. ఎన్ని సంవత్సరాలు ఆగి ఉంటావు, నువ్వు కడుక్కోవాలి. నీ హృదయం పరిశుద్ధపరచబడాలి దేవుని వాక్యానికి ముందే. దేవుని వాక్యం వింటున్నప్పుడే వినబోయే ముందు 3 పనులు చేయాలి. దేవుని అడగాలి, ప్రభువా 3 తెరవబడాలని ప్రార్థన చేయమని చెప్పాను నేను. 1, నా హృదయం తెరవండి ప్రభు అని అడగాలి. ఆమె చెప్పండి గట్టిగా, లార్డ్ ఓపెన్ మై హార్ట్, నా హృదయాన్ని తెరవండి. దేవుడు లుదియా హృదయం తెరిచినప్పుడు పౌలు చెప్పిన వాటి యందు ఆమె లక్ష్యం ఉంచిందనే మాట చెప్తుంది. ఆ వాక్యం ఆమె రక్షించింది. ఆమె చెప్పండి, ఆమె. హల్లెలూయా. దేవుని వాక్యం ఎందుకు వెళ్తలేదు చాలా మందిలో కంటే, ప్రభు వారి హృదయాన్ని ఇంకా తెరవలేదు. ఆన్సర్ ఇవ్వండి, ప్రభు వారి హృదయాన్ని ఇంకా తెరవలేదు. నా మాటలు అర్థమైన వారు ఆమె అని చెప్పండి. వాక్యం ఎంత పవర్ఫుల్ తెలుసా మీకు? వాక్యం ఎంత శక్తివంతమైంది తెలుసా? వాక్యం ఒక విత్తనం. ఆన్సర్ ఇవ్వండి గట్టిగా. ఆమె అని కాదు, వాక్యం ఒక విత్తనం. చెప్పండి, మళ్ళీ చెప్పండి, వాక్యం ఒక విత్తనం. వాక్యం ఒక విత్తనం. విత్తనం ఎంత పవర్ఫుల్ తెలుసా మీకు? వినండి, విత్తనం ఎంత పవర్ఫుల్ అంటే
కాకి రావి చెట్టు గింజ, రావి చెట్టు పండు ఉంటుంది కదా, ఆ తినేసి రెట్టేసేస్తుంది. ఎక్కడ? మన గోడల మీద, మన డాబాల మీద. మాట్లాడుతారేంటి? అర్థమైందా? వర్షాకాలంలో గోడల మీద చెట్లు మొలుస్తాయి. రావి చెట్టు ఎలా వచ్చింది? ఎవడు బాధ్యపడదాన్ని అక్కడ? అది తిన్నా సరే అరగదు. విత్తనంలో పవర్, ఎందుకంటే విత్తనంలో జీవం ఉంటుంది, లైఫ్ ఉంటుంది. నా మాట అర్థమైనా? విత్తనంలో జీవం ఉంటుంది, లైఫ్ ఉంటుంది. విత్తనం అరగదు, గుర్తుపెట్టుకోండి. పండు అరుగుతుంది, విత్తనం అరగదు. మావు టెంక ఎవడం తింటాడా? చెప్పరండి. పైన గుంజి పీకేసి మొత్తం టెంక అంతా సీకేసి అప్పుడు పడేస్తారు. నాకు నీ పని లేదు నాకు అని చెప్పి. అది ఊరుకుంటుందా? వర్షాకాలం రాగానే టక్కన విత్తనం బయట వస్తుంది, మన మామిడి చెట్టు వస్తుంది. ఆమేన్. నా మాటలు అర్థమవుతున్నాయా? ఆమేన్. విత్తనములో జీవం ఉంది. విత్తనం ఎవడు చంపలేడు, విత్తనం ఎవడు నాశనం చేయలేడు. 2000 సంవత్సరాలుగా ఈ బైబిల్ పాడు చేద్దామని, క్రైస్తవం లేకుండా చేద్దామని, బైబిల్ కాలుద్దామని తెంగరో లేని ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే ఇది విత్తనం. కమాన్ గట్టిగా, ఇది విత్తనం. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఇది మామూలు విత్తనం కాదు, మరలా అక్షయ బీజం అన్నాడు. అంటే ఎవడో చంపలేని విత్తనం, ఎవడో నాశనము చేయలేని విత్తనం ఇది. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇది కనుక ఒక్కసారి మానవ హృదయంలో పడితే సత్యాంతరంలో పొలుస్తూనే ఉంటుంది. వాడు దేహాన్ని చంపగలడు కానీ, శరీరం చంపగలడు కానీ, ఆ విత్తనము లోపలికి వెళ్ళిన ఆ చెట్టుని, ఆ వాక్యాన్ని ఎవడు ఏం చేయలేడు. ఎవడి వల్ల కాదు అది తీయడం అనేది. అందుకే దేవుని వాక్యం ఒక విత్తనము, సీడ్. దేవుని వాక్యం ఎలా చదవాలి తెలుసా? బాగా వినండి. మనోళ్ళు బైబిల్ చదవమంటే చదవాలి కనుక చదువుతారు, చదవకపోతే ఏమైపోద్దో అని చదువుతారు. ఉదయం లేసి క్యాలెండర్ మీద ఉన్న ఏ వాక్యం? వాగ్దానాలు. ఈరోజు 31వ తారీఖు ఏమొచ్చింది? నేను తోడుకున్నాను. దేవానికి స్తోత్రం అని తోడుకున్నందుకు చాలు, సరిపోతుంది ఈరోజు నాకు వాక్యం. నో, బైబిల్ ఎలా చదవాలి తెలుసా? బైబిల్ ఒక విత్తనం. బైబిల్ చదువుతున్నప్పుడు ఏదో ఒక వాక్యం నీ అంతరంగంలోకి దూరుతుంది, ప్రవేశిస్తుంది. అంత ఏదో ఒక వాక్యం టచ్ చేస్తుంది. ఇలా టచ్ చేసిందంటే అర్థం ఏంటంటే వాక్యం అనే విత్తనం నీ హృదయంలోకి వెళ్ళిందని అర్థం. ఆ వాక్యం నువ్వు ఫీల్ అవుతున్నావంటే, ఆ వాక్యం చదువు కన్నీరు వచ్చేస్తుందంటే, ఆ వాక్యం నీ మనసు ఆగిపోయిందంటే, నీ కళ్ళు ఆగిపోయిందంటే, వాక్యం నీ హృదయాన్ని చీల్చుకుని నీ లోపలికి వెళ్ళింది. తప్పక పలుకుతుంది, తప్పక పలికిస్తుంది. ప్రభువుని అడగండి, ప్రభా నా హృదయాన్ని తెరవండి. నీ వాక్యం చదువుతున్నప్పుడు, నీ వాక్యం వింటున్నప్పుడు, ఓపెన్ మై హార్ట్ లార్డ్, నా హృదయాన్ని తెరవండి ప్రభా. వేళాకోళంగా జోక్క కాళ్ళు చాపుకుని మంచం మీద పడుకుని కుర్చీ మీద కూర్చుని నవల్లాగా డోంట్ రీడ్ బైబిల్ చదవకండి. అలాగా భయంతో మోకాళ్ళ మీద చాలాసార్లు నేను బైబిల్ చదువుతాను, కండ్లీలతో. దేవుని వాక్యం ఒక జీవం, దేవుని వాక్యం ఒక విత్తనం, దేవుని వాక్యం ఒక ఖడ్గం, దేవుని వాక్యం ఒక సుత్తి, దేవుని వాక్యం ఒక అగ్ని, దేవుని వాక్యం ఒక నీరు. దేవుని వాక్యాన్ని 17 రకాలుగా బైబిల్లో వర్ణించబడింది. 17 కార్యాలు చదువుతాయి. కొన్ని సమయాలు మన హృదయాలు రాయి అయిపోతే దేవుని వాక్యం సుత్తులాగా మారుతుంది, నీ గుండెను బదులు చేస్తుంది. కమాన్ కమాన్ గట్టిగా. చెత్త చెదార్థం మన హృదయం నిండిపోతే చాలాసార్లు దేవుని వాక్యం అగ్నిగా మారి నీ హృదయాన్ని దహించి వేస్తుంది. మురికి పట్టిపోయి ఉంటుంది హృదయం అంతా కూడా. దేవుని వాక్యం ఉదక స్నానంతో దేవుడు నేను పవిత్రపరచ ప్రారంభిస్తాడు. నువ్వు ఫీల్ అవ్వాలి. బైబిల్ చదువుతున్నావంటే ఏదో జరగాలి నీలో. కడగబడ్డమా, హృదయం బద్దలవడమా, దేవుని వాక్యంలో ప్రవేశించడమా. 4:12 బైబిల్ అంటుంది 2 అంచుల గల ఖడ్గం అన్నాడు. అనుసరమని గట్టిగా 2 అంచుల గల ఖడ్గం అన్నాడు. అలా ఎందుకన్నాడు తెలుసా మీకు? దేవుని వాక్యం పని మీకు తెలుసా? 4:12 అంటాడు, దేవుని వాక్యము
సజీవమై ఎటువంటి కట్టెము గట్టెను వాడిగలదే, అది హృదయ అంతరంగములోనికి దూరుచు, హృదయము అంతరంగము లోనికి దూరుచు, కీళ్లను ప్రాణమును ఆత్మను విభజిస్తుందట, వేరు చేస్తుందట. కీళ్లను మూలుగులను ఆత్మను వేరు చేస్తుందట. అంటే ఓ పక్కన మనసును కోస్తుంది, ఓ పక్కన కీళ్లను కోస్తుంది, ఓ పక్కన ఆ వాటికంటూ పోయిన పాపాన్ని పెగిలించి వేసి ఆ పాపాన్ని బయట పడేసి హృదయము ఆత్మ శరీర ఏకకాలంలో పరిశుభ్రపరుస్తుంది. అది రెండు వచ్చుగా ఇటు కోసుకుంటూ వెళ్తుంది, అటు కోసుకుంటూ వెళ్తుంది. అది లోపల జరిగే కార్యం. ఏదో ఫీల్ అవ్వాలి మీరు వాక్యం చదువుతూ ఉంటే, ఏదో జరగాలి మీ జీవితంలో. వాక్యం చదువుతూ ఉంటే, వాక్యం వింటుంటే ఏదో జరగాలి మీ జీవితంలో. ఖడ్గం. ఈ రోజు నుంచి మీ లైఫ్ స్టైల్ మారాలని ఆశపడుతున్నాను. అందుకే ఇంత వివరంగా చెప్పడానికి ఆశపడుతున్నాను నేను. దేవుని వాక్యం వింటున్నారా? దేవుని వాక్యం చదువుతున్నారా? ప్రభువా నా హృదయాన్ని తెరవండి, 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 ప్రభువా నా హృదయాన్ని తెరవండి. ఒక్క మెసేజ్ అయ్యే లోపు నీలో ఏదో జరుగుతుంది. బైబిల్ చదవడం ముగించడంతో ఏదో జరుగుతుంది నీ జీవితంలో. దేవుడు నీ హృదయాన్ని తెరవాలి. ఆమె చెప్పండి గట్టిగా ఆమె. సెకండ్, దేవుణ్ణి కళ్ళు తెరవాలి. ఆమె చెప్పండి ఆమె. దేవుని మనోనేత్రాలు తెరవాలి. ఎఫెసీ 1:17 ప్రకారముగా, 2వ రాజుల గ్రంథం 6:17 ప్రకారముగా, మత్తయి అపోస్తల కార్యం 9వ అధ్యాయం 16 వచనం ప్రకారముగా, అపోస్తల కార్యం 22:16, 17 వచనం ప్రకారముగా మనం చూస్తే దేవుడి మీ మనోనేత్రాలు తెరవడం ద్వారా దేవుని వాక్యములో ఉండే రహస్యాన్ని గ్రహిస్తాం. 119:18, 119:37, 119:103 ఈ వచనం మనం చదివితే కనుక దావీదు చెబుతూ ప్రార్థన చేస్తాడు, దేవా నీ వాక్యములో ఉండే మర్మములు మిస్టరీస్ని గ్రహించినట్లు నా కళ్ళు తెరువు అని ప్రార్థన చేస్తాడు. నా కళ్ళు తెరవని ప్రభు అని ప్రార్థన చేస్తాడు. ఒకసారి గట్టిగా ఆమెన్ చెప్తారా? ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యంతో సమయాన్ని గడపండి. చిన్న సాక్ష్యం చెప్పనా? నేను అలా బైబిల్ చదువుతాను చెప్తే నాకు చాలా పేర్లు పెడతారు చాలామంది. వాకింగ్ బైబిల్ అంటారు, గిన్నిస్ బుక్ రికార్డ్స్ నాకు వచ్చాయి, చాలా రికార్డ్స్ నాకు ఉన్నాయి. ఎన్నో దేశాల వాళ్ళు నాకు ఏంటి డాక్టరేట్లు ఇవ్వడానికి వచ్చారు. నేను చెప్పాను, నేను డాక్టర్ని కాదు, పేషెంట్, నాకు వద్దు అని చెప్పి. నేను బైబిల్ చదివింది రికార్డుల కోసం కాదు, బైబిల్ నా ప్రాణం, బైబిల్లో జీవం ఉంది. బైబిల్ చదువుతూ ఉంటే మీరు ఎలా ఫీల్ అవుతారో నాకు తెలియదు. జుంటు తేనె తారల కంటే మనకి ఇష్టమైన, అత్యంత ఇష్టమైన పదార్థాలు తింటూ ఉంటే ఎంత ఫీల్ అవుతామో, నిజంగా చెప్తాను, ఎంత ఫీల్ అవుతామో తెలుసా? అంత ఫీల్ అవుతాను నేను బైబిల్ చదువుతూ ఉంటే. వావ్, వాట్ ఏ స్వీట్, వాట్ ఏ మాధుర్యం, ఎంత బాగుంటుంది అది. ఫాస్టింగ్స్ బైబిల్ చదివేవాడిని నేను. సోమవారం నాడు గదిలోకి వెళ్తే తలుపేసుకుంటే శుక్రవారం బయటకు వచ్చేవాడిని. ఈలోపు సూర్యుడు, చంద్రుడు, వర్షం, వాన నాకు తెలియదు అసలు. చంద్రబాబు ఉన్నాడా, పోయాడా, జగన్ కొట్టుకుంటున్నాడా నాకు తెలియదు అసలు. పేపర్ చూడలేదు. ఐ డోంట్ నో పేపర్, ఐ డోంట్ నో టీవీ, ఐ డోంట్ నో న్యూస్. సోమవారం వెళ్ళానా, శుక్రవారం మళ్ళీ బయటకు వచ్చేవాడిని, తలుపు వేసుకుని అక్కడే ఉండేవాడిని. బైబిల్ చదివి పడుకునేవాడిని. నిద్ర వస్తే మళ్ళీ లేచి మళ్ళీ బైబిల్ చదివి మళ్ళీ పడుకునేవాడిని. మళ్ళీ లేవడం మళ్ళీ బైబిల్ చదివి మళ్ళీ పడుకునేవాడిని. 5 days ఫాస్టింగ్, కంప్లీట్ ఫాస్టింగ్. అలా 200-300 times ఉండుంటానేమో నాకు తెలియదు, మేబీ ఇంకెక్కువేమో. 5 days ఫాస్టింగ్, 200-300 times ఫాస్టింగ్, ఉపవాసం. 5 రోజుల ఫాస్టింగ్లో నేను 2 times బైబిల్ కంప్లీట్ చేయాలి, 1 time బైబిల్ కంప్లీట్ చేయాలి. రోజు 200 అధ్యాయాలు చదివేవాడిని, 300 అధ్యాయాలు, 400 అధ్యాయాలు, 600 అధ్యాయాలు. ఒకసారి కూర్చొని 28 గంటల కంప్లీట్ బైబిల్ పూర్తి చేశాను. ఆదికాండ ప్రకటన 28 గంటలు కేవలం. ఆ తర్వాత 20 hours బైబిల్ పూర్తి చేశాను. ఆ తర్వాత 18 గంటలు, ఆ తర్వాత 12 గంటలు. ఎక్కడున్నారు మీరు?
వేర్ ఆర్ యూ? చప్పట్ల కోసం చెప్పలేదు, మన చప్పట్లు కొట్టొద్దు, కొట్టి నేను ఫీల్ అవుతాను ఇప్పుడు. నో, మిమ్మల్ని మీలో కాస్త మంట పుట్టాలని చెప్తున్నాను ఇవన్నీ కూడా. కనీసం కొంతైనా బైబిల్ నేను చూసి కాపీ రాశాను. ఆదికాండ ప్రకటన వరకు చూసి రాసి పడేశాను. ఇంగ్లీష్ తెలుగు బైబిల్ కంప్లీట్ ఆదికాండ ప్రకటన వరకు చూసి రాశాను. ఇదే దేవుని కొరకు ఆకలి, దేవుని కొరకు డిజైర్. ఒక మాట నన్ను బాగా టచ్ చేసింది. హాస్పిటల్కి వెళ్ళాను 16 ఏళ్ల వయసులో. నాకు ఈ సైడ్ నొప్పి వస్తుంది అంటే డాక్టర్ చూస్తూ నవ్వుతూ ఏం కాదు కంగారు పడకనని చెప్పి జేబులో పెన్ తీసి టక్కడక్కడ ప్రిస్క్రిప్షన్ రాసి ఇది వాడను అన్నాడు. ఆడు పెన్ రాస్తున్నప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. ఎప్పుడు నేను దేవుని సృష్టిలో జరిగే ప్రతి కార్యాన్ని ఆధ్యాత్మిక జీవితాన్ని అన్వయిస్తాను. నేను చూస్తుంటే నాకు అనిపించింది, వీడు 4 ఏళ్ళు ఎంబీబీఎస్ చదివాడు, మాట్లాడరేంటి? ఆన్సర్ ఇవ్వండి. 1 ఇయర్ ప్రాక్టీస్ చేసినాడు అంతేనా? 5 ఇయర్సేనా? అబ్బా దేవుడా చెప్పండి. 5 ఇయర్స్. నీ 5 ఇయర్స్లో ఏ రోగానికి ఏం మందు ఇవ్వాలో, ఏ నొప్పికి ఏం మందు ఇవ్వాలో అవన్నీ కూడా వాడి మైండ్లో ఫిక్స్ అయిపోతాయి. కమాన్. ఇప్పుడు నువ్వు కడుపు నొప్పితో వెళ్ళావు, గిరగలు ఆడిపోతున్నావు, ఆగాగు సార్ పుస్తకం తీసుకొస్తానని చెప్పి లోపలికి వెళ్ళి ఆ ఎంబీబీఎస్ బుక్స్ ఎక్కడ ఉందో వెతుక్కుంటే చచ్చిపోతావు ఈ లోపు నువ్వు. నాకు అనిపించింది అదే నా జీవితంలో పౌరుషం వచ్చింది బైబిల్ చదవడం. నాకు వీడు ఒక 5 ఇయర్స్ చదివిన ఎంబీబీఎస్ డాక్టర్, వీడు ఏదో నొప్పి వచ్చింది అనగానే ఆ నొప్పికి ఏ మందు, ఏ టాబ్లెట్ వేయాలో అప్పుడు చదివిన. అర్థమైంది కదా? ఎన్ని కంపెనీలు ఉంటాయి చెప్పండి? 100లాది కంపెనీస్. మరలా అందులో టక్క రాసేస్తాడు, కొనుక్కోండి అంటాడు. తగ్గిపోద్దండి మీకు నిమిషంలో ఒక 2 గంటలో తగ్గిపోతుంది, మీకు నిద్ర వస్తుంది పడుకోమంటాడు. 3 రకాల టాబ్లెట్ ఇస్తాడు. ఇవన్నీ వాడికి ఎలా గుర్తున్నాయి? ఒక వ్యక్తిని బ్రతికించడానికి వాడికి ఎంబీబీఎస్ చదివి అంత మెడిసిన్ వాడికి జ్ఞాపకం ఉంటే మన లోకాన్ని బ్రతికించే వాళ్ళం, లోకానికి జీవం ఇచ్చే వాళ్ళం మనం. ఒక సమస్యకు దేవుని వాక్యం నీకు 100 వచనాలు గుర్తుకు రావాలి. ఒక ఆవిడ ఫోన్ చేసి, నాన్న నిద్ర రావట్లేదు ఏం చేయమంటారు? నీకు 3 టాబ్లెట్లు ఇస్తానని చెప్పాను. చెప్పండి గట్టిగా. 3 టాబ్లెట్లు. అవునా అన్న చెప్పండి రాసుకుంటాను. కీర్తన 3:5, కీర్తన 4:8. తీయక్కలేదు మీరు మళ్ళీ అది కూడా రాసుకుంటున్నారా మీరు? ఏంటి ఆ టాబ్లెట్ తెలుసా? వాక్యం. ప్రతి సమస్యకి పరిష్కారం బైబిల్లో ఉంది. దావీదు అంటాడు, నేను నెమ్మదితో పండుకొని నిద్రపోదును, నీవు నన్ను సురక్షితంగా ఉంచుదువు. అర్థమైందా? ఆమేన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. నేను పరుండి సుఖముగా నిద్రించెదను. ఈ 3 వాక్యాలు 10 సార్లు చదువు అన్న. చదివేటప్పటికి ఆటోమేటిక్గా మొత్తం వచ్చేస్తుంది. బలి పని చేస్తుంది టాబ్లెట్లు మెడిసిన్ లేకుండా. ఎస్, ఎందుకంటే ఇది జీవము కలిగిన వాక్యం. ఆ వాక్యం పలికినప్పుడు నీలో పనిచేస్తుంది. అది చెప్పండి కొట్టి ప్రభువు యేసుక్రీస్తు గట్టిగా హల్లెలూయా. ఆమేన్. బాగున్నాయన్నవారు అల్లుడు చెప్పండి. ఈ టిప్స్ మాకు ఉపయోగపడతాయి అన్నవారు. అరే దేవుడా, మీరు చెప్పే టిప్స్ మాకు బాగా ఉపయోగపడతాయి అన్నవారు చేతులెత్తమని నన్ను చేస్తారా? దేవుడా చెప్పండి. యాక్టింగ్ అన్నా చేయండి, పోనీ చేయబోయిన తర్వాత సంగతిలే. వాక్యాన్ని చదవండి. నేను ఒకటి నేర్చుకున్నాను, ఈ బైబిల్ను మోస్తే ఇది నిన్ను ప్రపంచ దేశాల వైపు మోసుకుని వెళ్తుంది. అది నా జీవితంలో జరిగింది. నేనెవరో మీకు తెలియదు, తెలుసా? మాట్లాడతలేదు మరి ఎలా నన్ను ఎందుకు పిలిచారు చెప్పండి? వాక్యం తీసుకొచ్చింది ఇక్కడికి.
నేనెవరో తెలియదు, నేను ఎక్కడ పుట్టానో తెలియదు, అది మీకు అవసరం లేదు కూడా. లేనండయ్య గారు వాక్యం చెప్తారు బాగా, ఆయనకు వాక్యం బాగా తెలుసు. ఎలా తెలుసు? ఈ వాక్యం చదివాను, ఇది నన్ను మోసుకొచ్చింది ఇక్కడికి, ఇది నన్ను తీసుకొచ్చింది. మీ కళ్ళు తెరవబడాలని ప్రార్థన చేయండి, హృదయం తెరవడాలని ప్రార్థన చేయండి. బైబిల్ చదివిన ప్రతిసారి కూడా మీ యొక్క చెవులు తెరవడాలని ప్రార్థన చేయండి. లార్డ్ ఓపెన్ మై ఇయర్స్ అని ప్రార్థన చేయండి. దేవుని వాక్య లోతుల్లోకి మీరు ప్రవేశిస్తారు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. లెట్స్ కోట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 16 నుండి 18 వచనం మనం చెప్పుకుంటూ వెళ్తున్నాం. అదృశ్య లోకాన్ని గురించి మనం మాట్లాడుతున్నాం, దృశ్య లోకాన్ని గురించి మనం మాట్లాడుతున్నాం. ఈరోజు ఒక పాయింట్ చెప్తాను, వినండి తలపైకి ఎత్తి. వెరీ ఇంపార్టెంట్ ఒక పాయింట్ చెప్తాను, ఓకేనా? ఏమిటంటే కనుక ఈ అదృశ్య లోకంలో 7 సంగతులు మనం చెప్పుకున్నాం. 7 సంగతులు చెప్పే ముందు, దానికన్నా ముందు అసలు అదృశ్య లోకాన్ని ఎలా టచ్ చేయాలి అనేది నేను మీకు ఈరోజు నేర్పిస్తాను. తలపైకి ఎత్తి వినండి. 3 ప్రపంచాలు ఉంటాయి, లేక 3 లోకాలు ఉంటాయి. రాసుకోండి త్వరగా. 3 లోకాలు ఉంటాయి. ఏంటా 3 లోకాలు అంటే కనుక, ఒకటి భూలోకము, 2 ఆత్మల లోకము, 3 పరలోకము. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఒక శీఘ్రం చెప్తాను, తలపైకి ఎత్తి వినండి. మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. 1 అవర్ ప్రేయర్ చేస్తున్న సమయంలో 1 అవర్ గడుపుతూ ఉంటాం. ఈ 1 అవర్ అంతా కూడా మన తలంపులు, మన ఆలోచనలన్నీ కూడా ఈ భూమి చుట్టూ తిరుగుతాయి. భూలోక ఆలోచనలే వస్తాయి మనకి. ఆన్సర్ ఇవ్వట్లేదు. ఈ తలంపులే వస్తాయి మనకి. చెప్పట్లేదు. కూర మీద దాకా మాడిపోయిందా? కూర మీద కాదు, పొయ్యి మీద దాకా కదా, మాడిపోయిందా? అది గ్యాస్ కట్టేనా? గ్యాస్ క్లోజ్ చేశానా లేదా? తలుపేసానా లేదా? కుక్కల లోపలికి వెళ్ళిపోతాయి. అయ్యో తాళం వేసానా, ఇలా 1 అవర్ అయిపోద్ది. చూస్తే 1 అవర్ అయిపోయిందా, అమ్మాయి గంట ప్రార్థన చేస్తాను. ఏం ప్రార్థన అది? అందుకే మన జీవితం ఎందుకు మారట్లేదంటే, ఈ భూలోక పరిధిలోనే మనం ప్రార్థన చేస్తున్నాం, భూలోక పరిధిలో మనం ఉంటున్నాం. వెరీ ఇంపార్టెంట్ చెప్తున్నాను వినండి. భూలోక పరిధిలో మనం ఉంటున్నాం. ఈ భూలోక పరిధిని దాటి నువ్వు ఆత్మలోకంలో ప్రవేశించాలి అంటే తలపైకి ఎత్తి వినండి. ఆత్మలోకంలో ప్రవేశించేది నీ మన శరీరం కాదు, నీ ఆత్మ. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చెప్పాలి చెప్పండి గట్టిగా అందరూ. హల్లెలూయా. ఆమేన్. నీ ఆత్మ చెప్పండి మాట గట్టిగా. నీ ఆత్మ శరీరము మనసుతో బంధించబడి ఉంటుంది, బైండ్ అయిపోయి ఉంటుంది. తలపైకి ఎత్తి వినండి. ప్రార్థన చేసినప్పుడు నిద్ర వచ్చేస్తుందన్న వారు చేతులెత్తండి. అబద్ధం అనుకోండి చెప్పండి. ప్రార్థన చేస్తే నాకు నిద్ర వస్తుందని అన్న వారు చేతులెత్తమన్నాను. ఎవరికి రావట్లేదా? వా వండర్ఫుల్. నిజంగానా? వాక్యం ఏంటంటే నాకు నిద్ర వస్తుందన్న వారు చేతులెత్తండి. నిద్ర రావాలి, ఇక్కడి నుంచి వాటర్ పోతాను మీ మీద. చూస్తాను 3 రోజులు మిమ్మల్ని. ఎందుకు నిద్ర వస్తుందో తెలుసా మీకు? తలపైకి ఎత్తి గమనించండి. నీ ఆత్మ నీ శరీరం యొక్క మనసు యొక్క బంధకాల్లో ఉంది. దీన్నే మనం ఏమంటామంటే కనుక, అతడు బంధకాల్లో బానిసగా ఉన్నాడు అంటాం మనం. మరి దీన్ని ఎలా పోతుందంటే, పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఆ కట్లు తెంచబడేస్తాడు. అదే రివైవల్ అంటే, అదే ఉద్యోగం అంటే. ఆమేన్ చెప్పండి. ఆమేన్. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఓ మాట అడుగుతాను వినండి. పరిశుద్ధాత్ముడు ఎవరిలోకి వచ్చాడు అనుకుంటున్నారు? దేనిలోకి వచ్చాడు అనుకుంటున్నారు? ఆన్సర్ కావాలి మీరు. పరిశుద్ధాత్మ సంబంధి ఎవరు? నీలో ఉండే ఆత్మ. ఈ శరీరం లోక సంబంధి, లోకంలో పుట్టింది. ఆన్సర్ ఇవ్వండి. ఈ మనస్సు లోకంలో జన్మించింది, కానీ ఆత్మ దేవుని యొద్ద నుండి వచ్చింది. కమాన్. దేవుని యొద్ద నుండి వచ్చింది. నీ ఆత్మ దేవునితో కనెక్ట్ అయ్యేది ఎవరు చెప్పండి? నీ ఆత్మే. నీ దేవుని స్వరం వింటలేదండి, నా దేవుని స్వరం వినాలని ఉంది అంటే గనక, నీ శరీరం నీ మనస్సు కాదు, నీ ఆత్మ ప్రభు స్వరాన్ని వింటుంది. అలా వినాలంటే నీలో ఉండే అంతర్య పురుషుడు శక్తివంతుడిగా మారాలి, బలవంతుడిగా మారాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆమేన్. ఎలా మారుతాడు? యూదాపత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో ఈ మాట మనకు కనబడుతుంది. యూదాపత్రిక 1:18-19 మనం చూడగలిగితే బైబిల్ అంటుంది, మీరు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు. చూడండి, మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు అంటాడు. గమనించండి. పరిశుద్ధాత్మలో కమాన్ గట్టిగా ప్రార్థన చేయొచ్చు. ఆమేన్. పరిశుద్ధాత్మలో ప్రార్థిస్తూ ఉంటే ఓ మాట్లాడుతున్న ఆన్సర్ ఇవ్వండి. ఇలాగా ఆన్సర్ ఇవ్వండి. ఆమెన్ చెప్తారు గట్టిగా, కొంచెం గట్టి చెప్పాలి. ఆమేన్. నీ ఆత్మ నీ శరీరం చెప్పండి మాట గట్టిగా.
మళ్ళీ ఆన్సర్ ఇవ్వాలి గట్టిగా. మీ ఆత్మ శరీరం ఇద్దరికి దేహాలు ఉన్నాయి. కంటికి కనిపించే దేహమేమో నీ ప్రకృతి సంబంధమైన ఈ దేహం, లోపల ఆంతర్య పురుషుడు అంటున్నాం కదా మనం. చెప్పండి. అతనికి కళ్ళు, ముక్కు, నోరు, అవయవాలు అన్నీ ఉన్నాయి. ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడిన ఎవరు? ధనవంతుడు. అంటే ఈ ధనవంతుడు దేహం, అంతేనా? అప్పుడు అక్కడ పాతాళంలో కేకలు వేసు, అదెవరు? పాతాళంలో కేకలు వేస్తుంది ఎవరు? గట్టిగా అరే పలకలేకపోతున్నారు. ధనవంతుడి కళ్ళున్నాయా? అబ్రాహాము చూశాడు కళ్ళు పైకెత్తి, అంటే ఉన్నాయా? అబ్రాహాముని పిలిచాడుగా, నోరుందా? నాకు 5 సహోదరులు ఉన్నారు అంటే జ్ఞాపకశక్తి ఉందా? లాజర్ని పంపించు, ఒక చిటికిన వేలు నీటిలో ముంచి నా నాలుకను చల్లార్చాలని నాలుకుందా? ఆన్సర్ ఏమండి? ఈ దేహానికి ఎన్ని ఉంటాయో అన్ని నీ ఆత్మకు ఉంటాయి, అన్నీ ఉంటాయి. సమస్య ఏంటంటే మనం దాన్ని చూడలేదు గనక, మనకు తెలియదు గనక కంటికి కనిపించే దీనికే మనం బాగా పోస్తాం. మేత 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 ఈ మధ్యప్రదేశ్ నింపేసి బయటకు వచ్చేది. ఇది దీనికి పెడుతూ ఉంటాం, అత్తమానం కూడా దీనికి పెడుతూ ఉంటాం. నీ లోపల మరొక అంతర్య పురుషుడు ఉన్నాడు. ఇన్నర్ మ్యాన్ అంతర్య పురుషుడు. నీ దేహమునకు నువ్వెంత పడితే ఇదంత లావవుతుంది, కానీ నీ ఇన్నర్ మ్యాన్కి నువ్వెంత పడితే నువ్వు అంత శక్తివంతుడిగా మారుతావు, అంత బలవంతుడిగా మారుతావు నీవు. ఆమేన్, హల్లెలూయా. నువ్వెంత శక్తివంతంగా నువ్వు పెడితే నీ ఆత్మకు. మరి ఆత్మకు ఆహారం ఏంటి? దేవుని వాక్యం. దేవుని వాక్యం చదువుతూ ఉంటే నీ ఆత్మకు ఆహారం పెడుతున్నావు. నువ్వు చాలా బలవంతంగా శక్తివంతంగా మారుతాడు. నువ్వేం చేస్తావు తెలుసా? ఒక ఇడ్లీ, 2 ఇడ్లీ, ఒక ముక్క అంటే అర్థం ఏంటి? ఒక వచనం, ఒక అధ్యాయం. అది కూడా బలవంతంగా చదవమంటే ఒక అధ్యాయం. అది కూడా ఏ కీర్తన తెలుసా? 23 కీర్తన. ఈజీ కదా? నీ ఆత్మ వీక్ అవ్వకపోతే ఏం చేస్తుంది? ఇప్పుడు మాట్లాడుతున్నానండి. ఆత్మల లోకములో వినండి బాగా. ఆత్మల లోకములో అంటే అదృశ్య లోకములో దేవుడు నీ కోసం 7 దాసి ఉంచాడు. ఉదాహరణకి నీ జీవితంలో దేవునికి ఏది కావాలో ప్రతిదీ కూడా అనుదినం నువ్వు దేవుని దగ్గర నుంచి అడిగి పొందుకోవాలి. అవి ఎక్కడైతే పరలోకంలో లేవు. అవి అసలు ఆత్మలోకాన్ని ఎలా కనెక్ట్ అవ్వాలో చెప్తాను. అది మీకు అర్థమైందంటే ఈజీగా మీరు దేవుని దగ్గర నుంచి ఏ దినం ఆ దినం పొందుకోవచ్చు. గట్టిగా ఒకసారి ఆమెన్ చెప్తారా? చేతుల పైకి గట్టిగా ఆమెన్ చెప్తారా? ఆమేన్. మనం ముందుకెళ్దాం. ఒక్కసారి మీ బైబిల్ ఓపెన్ చేయండి. ఇర్మియా 33:3లోకి రండి. దీని తర్వాత ఇంకొక కోణంలోకి తీసుకెళ్తాను మిమ్మల్ని. ఐ విల్. ఇర్మియా 33:3. నాకు ప్రార్థన చేయి, నేను నీకు జవాబిస్తాను. నువ్వు నాకు ప్రార్థన చేయి, నేను నీకు జవాబిస్తాను. ప్రార్థనలో 2 దశలు ఉన్నాయి. తల్లపైకి ఎత్తి వినండి. ప్రార్థనలో 2 దశలు, 2 స్టెప్స్. చెప్పండి గట్టిగా. 2 స్టెప్స్. ప్రార్థన చేయడం, దేవుడి దగ్గర అడిగి జవాబు పొందుకోవడం. ప్రార్థన చేయడం, ఆన్సర్ ఇవ్వండి గట్టిగా. దేవుడి దగ్గర జవాబు పొందుకోవడం సరిపోతుంది. నా ప్రార్థన దేవుడు జవాబు ఇస్తాడంటే సరిపోతుంది లైఫ్ అనుకుంటాం. ఆ తర్వాత బైబిల్ అంటుంది ప్రార్థన చేయి జవాబు ఇస్తానన్న తర్వాత మరొక మాట ఉంది. నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులు నేను నీకు చూపిస్తానని రాసుకోండి. అక్కడ తెలియజేస్తాను కాదు, చూపిస్తాను. ఐ విల్ షో యూ గ్రేట్ థింగ్స్. వినండి. ఎలా జరుగుతాయి ఇది? ఇప్పుడు వినండి ఒకసారి. ఈ భూలోక పరిధిని దాటి మీరు వెళ్ళడానికి ట్రై చేయాలి. ఎలా? 3 పరిధులు చెప్పాను మీకు. ఒకటి భూలోక పరిధి. చాలామంది ప్రార్థన చేస్తూ ఉండగానే ఇక్కడే ఉంటారు. 4 గంటలు 5 గంటలు చేసిన తలంపులు, ఆలోచనలు, ఆ పాపాలు, అవి గుర్తొస్తాయి, ఇవి గుర్తొస్తాయి, అది గుర్తొస్తుంది. దీన్ని జయించకుండానే, దీన్ని వాళ్ళు డెలివర్ అవ్వకుండానే
3 గంటలు ప్రార్థన చేసాం, ఆమె సరిపోతుంది ఈరోజు. ఆమె 24 క్షమించండి 20 ఏళ్ళే ప్రార్థన చేసి చూడండి, వాళ్ళు అలాగే ఉంటారు. వాళ్ళు ఎందుకంటే తెలుసా, ఈ పరిధిని దాటి నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్ళాలో వాళ్ళకి తెలియదు కనుక. సెకండ్ లెవెల్ ఉంది, తల్లపైకి గమనించండి. సెకండ్ లెవెల్, అసలు సెకండ్ లెవెల్కి వెళ్ళాలంటే కనుక నీ బంధకాలు అభిషేకం వచ్చి కాల్చి పడేయాలి. ఆమె చెప్పండి, చంద్రబాబు చెప్పండి, ఆమె ఆమె చెప్పండి, ఆమె. నీ బంధకాలు తెంచివేయాలి అంటే అర్థం, పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడినప్పుడు, అభిషేకించబడినప్పుడు, దేవుని శక్తి నీ మీదకి వచ్చినప్పుడు 3 జరుగుతాయి. తల్లబగెత్తి వినండి, 3 జరుగుతాయి. నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడి 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 వెలిగించబడుతున్నప్పుడు క్రైస్తవ జీవితంలో 3 అనుభవాలని కలగాలి. రాసుకోండి, వినండి. 3 అనుభవాలు కలగాలి నీకు. ఒకటి, చీకట్లోంచి వెలుగులోకి రావడం. చెప్పండి గట్టిగా అందరూ. ఆన్సర్ రావట్లేదు, గట్టిగా చెప్పండి. 1 పేతురు 2వ అధ్యాయం 8-9 వచ్చినట్టు ఈ మాట మనకు కనబడుతుంది. చీకట్లోంచి వెలుగులోకి రావడం అనేది మొదటి ప్రక్రియ. ఇది పరిశుద్ధాత్మ సహవాసం చేస్తున్నప్పుడు, దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు నేను దేవుడు చీకట్ల నుంచి పూర్తిగా విడిపించి నేను వెలుగులోకి ఆయన తీసుకొస్తాడు. ఇది ఫస్ట్ అనుభవం. సెకండ్, సీరియస్గా నా వంక చూడాలి మీరు. సెకండ్, వెలుగులో నడవడం. 1 యోహాను 1:7. ఓకే, వెలుగులో నడవడం. ఆన్సర్ ఇవ్వండి గట్టిగా. వెలుగులో నడవడం, వాకింగ్ ఇన్ ద లైట్. ఫస్ట్ ఏంటి? చీకట్లోంచి వెలుగులోకి రావడం. ఇదే మారు మనసు, ఇదే పాత క్రియలు విడిచిపెట్టడం, ఇదే పాత స్వభావం వదిలివేయడం, పాత మనసు వదిలిపెట్టడం. ఆమె చెప్పండి, ఆమె. పాత క్రియలు వదిలేయడం, పాత స్వభావం వదిలిపెట్టడం, ఇదే మారు మనస్సు, తిరిగి జన్మించడం, వెలుగులోకి రావడం. సెకండ్, ఆ వెలుగులో నడవడం. నా మాటలు అర్థమవుతున్నాయా? ఆ వెలుగులో నడవడం. 3వది వెరీ ఇంపార్టెంట్, క్రైస్తవులు అక్కడ ఇంకా రాలేదు. సేవకులు చాలామంది అక్కడికి ఇంకా రాలేదు. మీకు తెలుసా సేవ అంటే ఏంటో తెలుసా? దేవుడు వాడుకోవడం అంటే తెలుసా? దేవుని సేవకుడు అంటే తెలుసా మీకు? చెప్తాను. దేవుడు పరమేశ్వరుడు సాక్ష్యం ఇస్తాడు ఒక వ్యక్తి గురించి. యోహాను మండుసు ప్రకాశిస్తున్న దీపమై ఉండెను. నువ్వు దీపముగా మండుసు ఉండడమే నువ్వు దైవజనుడిగా మారడం అనేది. మీకు అర్థమైందా? చాలామంది చీకట్లో ఉంటారు, చీకటి పనులు చేస్తారు, చీకటి కార్యాలు చేస్తారు. దేవుని సేవ చేయాలండి, నేను కూడా ప్రభు కోసం ఏదో ఒకటి చేయాలండి. ఐ వాంట్ డు సంథింగ్ ఫర్ యూ. ఫస్ట్ నువ్వు చీకట్లో బయటికి రా. ఆర్ యు అండర్స్టాండింగ్? అర్థమవుతుందా? చీకట్ల నుంచి బయటికి రా. సెకండ్, వెలుగులో ఉన్నాడు. ఆ తర్వాత దేవుని వెలుగుగా మారుస్తాడు. నువ్వే వెలుగు చెప్పండి, నీవే వెలుగుగా మారుతావు. ఆమేన్. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, తానే వెలుగుగా మారిపోయిన వాడికి అసలు చీకటి వస్తుందా? ఆన్సర్ ఇవ్వట్లేదు. దరిదాపులకు వస్తుందా? చాలామంది ఆత్మాన ఆలోచనలు వచ్చేస్తున్నాయండి, పడిపోతున్నానండి, ఎలా జయించాలో అర్థం కావట్లేదని అంటే, ముందు నువ్వు వెలుగుగా మారేవనుకో అసలు ముందు దగ్గర రమ్మని రాదు. అది ఇది ప్రక్రియ. ఒక నైట్ మనకు ఎలా ఉంటుందంటే, రెడీమేడ్ అంతా కూడా రాత్రి విత్తనం అయితే తెల్లారి మొక్కొచ్చారు, ఇంత పెద్దన పీకి చూస్తాం మొక్క వచ్చిందా లేదని చెప్పేసి. సమయం పడుతుంది, టైం పడుతుంది, అది కాలం పడుతుంది. ముందు లోకము నుంచి నువ్వు వేరే, చీకట్లోంచి వేరే నువ్వు వెలుగులోకి రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్, వెలుగులో నడవాలి, వెలుగు కార్యాలు చేయాలి, వెలుగు సంబంధమైన అనుభవాలు కలిగి ఉండాలి. థర్డ్, నిన్ను దేవుడు వెలుగుగా మారుస్తాడు. గట్టిగా గట్టిగా, నిన్ను దేవుడు వెలుగుగా మారుస్తాడు. నీవే వెలుగుగా ఉంటావు. ఆమె చెప్పనామే. హల్లెలూయా, హల్లెలూయా. చీకట్లో ఉన్న అనేక మందిని వెలుగు దగ్గరకు వస్తారు. అదే ఆత్మ రక్షింపడ్డం అంటే. చాలామంది విశ్వాసాలు ఎందుకు ప్రజలు రక్షించలేకపోతున్నారు తెలుసా? నేను కొన్ని దేశాలు వెళ్ళాను. క్షమించండి, ఇండోనేషియా దేశంలో ఫస్ట్ ప్రకాష్ అనే గుజరాత్ సంబంధించిన ఒక ఆయన
వారి తాతలు ముత్తాతలు వెళ్ళిపోయి అక్కడ స్థిరపడిపోయారు. నేను సింగపూర్ వెళ్ళి అక్కడి నుంచి నేను మలేషియా వెళ్ళి అక్కడి నుంచి ఇండోనేషియా వెళ్ళాను. ఆయన అన్నాడు, బ్రదర్ విల్ యూ కమ్ ప్లీజ్, మై చర్చ్ ఇస్ వెరీ స్మాల్, విల్ యూ కమ్ ప్లీజ్ ప్లీజ్ అన్నాడు. నాది చాలా చిన్న సంఘం అండి. ఏ సంఘం అంట? ఆన్సర్ ఏమండి? నేను అనుకున్న చిన్న సంఘం అంటే మన ఇండియా లెక్క ప్రకారంగా చెప్పండి. 40 మందో 50 మందో చిన్న సంఘం. జోగండి తెలుసా, మన ఇండియాలో ఒక ఆయన పిలిచాడు మీటింగ్కి. 1500 మంది సంఘం ఉంది. ప్రార్థన అయిపోయి మీటింగ్ అయిపోయిన తర్వాత నేను ఇంటికి వచ్చే ముందు, హై గారు మా చిన్న సంఘం అండి. ఏంటి ఆయన ఫీలింగ్లో చిన్న సంఘం ఇంతకీ. నేను అనుకున్నాను 40-50 మంది ఉంటారులే. అయితే ఏముంది బ్రదర్, నేను కాదు, నేను అలాంటి వ్యక్తిని కాదు, 10 మందికైనా వాక్యం చెప్తాను నేను వచ్చి. కానీ 10 మందిలో ఒక్క వ్యక్తిని వెలగాలని ఆశ, ఒక వ్యక్తిని మండాలని ఆశ. నేను వస్తాను. తీరా చూస్తే నాకేం అర్థం కాలే. పెద్ద గొడవలాగా ఉంది. ఏది బియ్యపు దాని ఏమంటారు, ఎఫ్సిఐ గొడవలాగా. లోపలికి వెళ్తే 10,000 మంది ఉన్నారు. నాకేం అర్థం కాక ఎక్కడికి వచ్చా మనం చూస్తున్నాను నేను. బ్రదర్ వాట్ ఇస్ దిస్ అంటే, మై చర్చ్ బ్రదర్. సారీ బ్రదర్, వెరీ స్మాల్. నీకు నమస్కారం రా బాబు. ఏం మాట్లాడుతున్నా, ఏమై అన్నాడు. ఎస్ బ్రదర్, అకార్డింగ్ టు అవర్ రివైవల్, మా దేశంలో దేవుడు కలిగించిన ఉద్యమంతో పోల్చుకుంటాను అది చాలా చిన్న సంఘం. 83 నుండి ఇండోనేషియా ఉద్యమం మొదలైంది. ఆ ఉద్యమంలో రోజుకి 2 లక్షలు 3 లక్షల మంది బాప్తిసం పొందేవారు. అగ్నికి వాయువు తోడైనట్లు అక్కడ దేవుడు బెన్నిహీని తీసుకెళ్ళాడు. ఈ బెన్నిహీని ఆయన ఏం చేశాడు, చిన్నోడేటైనా ఆయన వెళ్ళి 5 రోజుల మీటింగ్స్ పెట్టి 97% ఉన్న హిందూ, క్షమించండి, ముస్లిం సమాజాన్ని 57 తగ్గించేశాడు. అంటే ఆ దేశంలో 38% 5 రోజుల మీటింగ్లో మారిపోయింది. అది రివైవల్ అంటే, అది వెలిగించబడ్డం అంటే. అలాంటిది మన దేశంలో జరగాలి. ఎప్పుడు? మనం వెలుగ్గా మారినప్పుడు, మనమే వెలుగై ఉండినప్పుడు. నా మాట్లాడదమైన రామయ్య చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మనమే వెలుగైనప్పుడు, మనమే వెలుగ్గా మారినప్పుడు జరుగుతుంది ఇది. ఈ భూలోక పరిధిలో మనం జీవిస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ చెప్తాను వినండి. 3 hours ప్రేయర్ చేయండి. తల్ల బగ్గెత్తండి, సీరియస్గా చెప్తున్నాను. 3 hours ప్రేయర్ చేయండి. ఎలా ప్రార్థన చేయాలి? ఆత్మలో ప్రార్థించండి, మనసుతో కాదు. చెప్పండి గట్టిగా అందరూ, ఆత్మలో ప్రార్థించండి. మరి కొంతమంది చేసే పొరపాటు ఏంటి తెలుసా? 24 గంటల ఆరాధన, 7 గంటల ఆరాధన. నాకు అర్థంగా గడుగుతాను. ఆరాధన అంటే మీనింగ్ తెలియదు వాళ్ళకి. ఆరాధన అంటే దేవుణ్ణి ఆహ్వానించడం. కమాన్ కమాన్ కమాన్. ఆరాధన అంటే దేవుణ్ణి, మళ్ళీ చెప్పండి, దేవుణ్ణి. దానియేలు గారిని ఆహ్వానించడానికి మీరు బొకేలు పట్టుకుని మీరు కింద నుంచున్నారు. అర్థమైందా? నేను వచ్చాను, నిలబడ్డాను. ఓకే, దాని గారికి స్వాగతం అంటే ఎన్నిసార్లు అనాలి? ఎన్నిసార్లు అనాలి? దేవుడా వచ్చేంతవరకు అనాలి కదా. వచ్చి బోకి వచ్చేసి లోపలికి వచ్చేసిన తర్వాత కూడా అక్కడ నిలబడి, దాని గారు మీకు స్వాగతం, దాని గారు మీకు స్వాగతం. నేను వచ్చాను రా బాబు, వచ్చి కూర్చున్నాను రా, రండ్రా లోపల రండ్రా. ఈరోజు మన క్రైస్తవులు చేసిన పిచ్చి పని అంటే తెలుసా? 7 గంటల ఆరాధన, 6 గంటల ఆరాధన. నో, ఆరాధన అంటే దేవుని సన్నిధి దింపడం, దేవుడు దిగి రావడం, ఆయన సింహాసనముతో మస్తుల మీద ప్రభు రావడం, ప్రభు వచ్చిన తర్వాత ఆయనతో మాట్లాడడం ప్రారంభించింది. అది అండర్స్టాండింగ్. చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధన ప్రభు దిగొస్తాడు, ఆయన సన్నిధి దిగొస్తుంది. ఆ తర్వాత ప్రభు నీ కోసం వెయిట్ చేస్తాడు, నీతో మాట్లాడడానికి, నీతో నడవడానికి, నీతో సహవాసం చేయడానికి, నడిపించడానికి, నీకు బోధించడానికి, నేను పరలోకం తీసుకెళ్ళడానికి, ఆత్మల లోకంలో తీసుకువెళ్ళడానికి, అదృశ్య లోకానికి చూపించడానికి నీ పక్కన నిలబడి వెయిట్ చేస్తూ ఉంటాడు. నువ్వింకా రండి రండి రండి, వచ్చాను రా బాబా, ఆల్రెడీ నేను ఆల్రెడీ వచ్చాను. రాలేదు నువ్వు, రండి 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 రండి, వచ్చాను రా. నా మాటలు అర్థమైన వారు చెదిరిబగ్గి తల్లుడు చెప్పండి. చెప్పట్లేదు గట్టిగా, చెప్పట్లేదు గట్టిగా.
ప్రార్థనలో, ఆరాధనలో అత్యంత పవర్ఫుల్ వెపన్ ఏంటి తెలుసా? అన్య భాషలలో మాట్లాడటం. కమాన్ 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 గట్టిగా అన్య భాషలో ప్రార్థించడం, అన్య భాషలో పాడడం, అన్య భాషలో ప్రార్థించడం. వినండి వినండి వినండి. ఎప్పుడైతే ఆత్మల ప్రార్థన ప్రారంభించావో, రామ నకల షకీద రబద కందనమ అన్నప్పుడు నీ ఆత్మ నీ హృదయాన్ని చీల్చుకుని, నీ శరీరం చీల్చుకుని, నీ మనసు చీల్చుకుని బయటకు వస్తుంది. బయటకు వచ్చిందని అర్థం ఏంటంటే నీ ఆత్మ ఇప్పుడు నడిపించబడుతుంది, నీ ఆత్మ కొనిపోబడుతుంది, నీ ఆత్మ ప్రయాణం చేయడం ప్రారంభిస్తుంది. నా మాటలు అర్థమైన వారు ఆమె చెప్పండి. అర్థమైందా? ఆమె 3 hours చెప్పండి గట్టిగా అందరూ. 3 hours అన్య భాషలో ప్రార్థించాలి. నా మన కల శక్కుద రబదకం నీ మన కరసి నా మన కర శక్కుద రబదకం. ఏమవుతుంది తెలుసా? నీ కట్లు, నీ బంధకాలు, నీ సంఖ్యలు టక 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 తెగడం ప్రారంభిస్తాయి. నీ శరీరం, నీ ఆత్మ, నీ శరీరం దాంట్లో బయటకు వస్తుంది. బయటకు వచ్చిందంటే అర్థం భూలోకంతో నీ సంబంధాలు కట్ అయ్యాయి. చెప్పండి గట్టిగా, కట్ అయ్యాయి. ఈలోపు ఏం చేస్తాం? 3 గంటలు చేస్తాం కదా ప్రార్థన, చాలులే ఆమేన్ హల్లెలూయా దేవా అమ్మయ్య. 3 గంటలు కూడా అన్య భాషలో మనం ప్రార్థన చేయం. జస్ట్ 1 గంటలు చేస్తాం, అరగంట చేస్తాం, మీరు స్తోత్రం స్తుతిను, కాసేపు నిద్రపోతాను, కాస్త తరగడెట్టుకును, మోపెట్టుకుని సెట్ అయిపోయి మంచిగా. నో, ఆత్మల లోకంలోకి నువ్వు ఎంటర్ అవ్వాలంటే ముందు నీ ఆత్మ విడుదల పొందాలి. ఎక్కడి నుంచి? నీ శరీరం నీ ఆత్మ నుండి బయటకు రావాలంటే నీ ఆత్మ నీ శరీరం కంటే బలము పుంజుకోవాలి. అలా బలం వచ్చేది అన్య భాషల ద్వారా, ఆత్మలో ప్రార్థించడం ద్వారా. మీ బైబిల్లో ఓపెన్ చేసి ఒకసారి అపోస్తల కార్యం 1:8 చదవండి. కమా అపోస్తల కార్యం 1:8. కమా శక్తి పొందెదరు. గట్టి చెప్పండి మాట. అనండి గట్టిగా, కొంచెం గట్టిగా 3 సార్లు చెప్పండి. శక్తి అనండి గట్టిగా. వినండి, శక్తి అనే పదానికి యాక్చువల్గా గ్రీకులో వాడబడే పదం ఏంటంటే డునామిస్. చెప్పండి, డునామిస్. ఓకే, డునామిస్, DUNAMIS, డునామిస్. ఈ డునామిస్ అనే పదం డైనమిట్ అనే పదం నుంచి వచ్చింది. డైనమిట్ తెలుసా మీకు? డైనమిట్ అనే పదానికి అర్థం ఏంటంటే విస్ఫోటనం, పేలుడు. పర్వతాల మధ్యలో కొండను పేల్చడానికి ఏం పెడతారు? డైనమిట్ పెట్టి పేల్చగానే ముక్కలైపోద్ది. అది దడేలమంటది, మొత్తం కొండ పీస్ అయిపోతుంది ఆ భాగం అంతా కూడా. ఒక వ్యక్తి ఆత్మలో ప్రార్థిస్తే నీలో పనిచేసేది ఆ డునామిస్, ఆ పేలుడు. అదే పేలుడు అపోస్తల కార్యంలో జరిగింది. అందుకే యెరూషలేము పరిగెత్తుకుంటూ బయటకు వచ్చింది అక్కడికి. మాట్లాడతారు గట్టిగా లేడు చెప్పండి గట్టిగా. ఈరోజు ఒక విషయం చెప్తున్నాను వినండి, సీరియస్గా తల్లపోయింది. 12 మంది 10 మంది చేతులు పట్టుకుని ఈ సంఘంలో ఈ రోజు నుంచి 3 గంటలు అన్య భాషలు ప్రార్థన చేయడం ప్రారంభించండి. మీ మధ్యకి డునామిస్ వస్తుంది. నేను చూశాను దాన్ని. బ్రదర్ మీరు చూశారా? ఎస్, నేను చూశాను. పల్లెటూరులో సేవ ప్రారంభించాను. నేను 40 రోజులు ఫాస్టింగ్ ఉన్నాను, బయటికి రాలే. ఫాస్టింగ్ ఉండి 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 బయటకు వచ్చాను. ఒక ముసలమ్మ వచ్చింది, నడువు నొప్పి అని చెప్పేసి ప్రార్థన చేసాను, తగ్గిపోయింది. ఆవిడ 12 ముసలమ్మలు తీసుకొచ్చింది. అందరు కాళ్ళు నొప్పి, పంటి నొప్పి, చేయి నొప్పి, ఆ నొప్పి, ఈ నొప్పి, ప్రార్థన చేసి అందరికి బాగా అయిపోయింది. ఒక ఆవిడ వచ్చి మా ఇంటికి ప్రార్థన పెడతారా అంది. పెడతామన్నా. 70 మంది వచ్చారు. 70 మందిలో 13 మంది యవనస్తులు రక్షింపడం ఒక నైట్ మెసేజ్లో. వాళ్ళు వచ్చి నా గదిలోకి మీతో మేము ప్రార్థన చేస్తాం అన్నయ్య అన్నారు. రమన్న వచ్చారు. రాత్రంతా చేతులు పట్టుకుని మేము అన్య భాషలో ప్రార్థన చేసేవాళ్ళం. 40 రోజుల్లో 120 మంది రక్షింపబడ్డారు. విత్ ఇన్ 3 నెలల్లో 100,000 మంది రావడం ప్రారంభించారు.
ప్రభు అన్నాడు, ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోమన్నాడు. ప్రభా ఇదేంటి ఎంత పెరిగిపోతుంది, ఇక్కడ టెస్ట్ కూర్చుంది అనుకున్నా, 10,000 సంఘం కడదాం అనుకున్నాను. నో ఇక్కడికి వెళ్ళిపోమన్నాడు. ప్రభా ఎంత స్పీడ్గా పెరుగుతుంది సంఘం అనేది. నో వెళ్ళిపోమన్నాడు. అక్కడి నుంచి ఇంకో చోటుకి వెళ్ళాం. వెళ్ళి 2వ రోజే చిన్న మీటింగ్ పెడితే ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చి నా బ్యానర్ పీకేసి మొత్తం గందరగోళం చేసి పడేశారు. రాత్రి ప్రార్థించాను, ప్రభు ఏం చేయమంటావు ప్రభు అన్న. రేపు మరలా పెట్టు అన్నాడు. మరలా పెట్టాను. మరలా వచ్చారు వాళ్ళు. 3rd డే మరలా వచ్చారు. ఆ ఇంటి ఓనర్ ఏం చేసిందంటే, ఎమ్మెల్యే గారి కొడుకు నానిబాబు అని ఆయన చెప్పింది. పాస్టర్ గారు వచ్చి మీటింగ్ పెట్టుకుంటే మన వాళ్ళు వచ్చేది గొడవ చేశారంటే వాళ్ళకి వెళ్ళి ఫుల్ వార్నింగ్ అయితే వాళ్ళు చెడమడి తిట్టేస్తే నన్ను ఎవడు ముట్టుకోవడానికి రోడ్డు మీద వెళ్తుంటే నా పక్క తప్పుకునేవారు. 47 రోజుల్లో 87 మంది రక్షింపడ్డారు. అక్కడి నుంచి దేవుడిని మళ్ళీ వెళ్ళిపో అన్నాడు. ప్రభు ఇది ఎక్కడ బాధ ప్రభు, ఏం చేయమంటే వీళ్ళందరినీ. ఇంకో చోటకి వెళ్ళాం. నేను ఒకటి నేర్చుకున్నాను తెలుసా, 5 డ్రైవర్స్ నాతో పాటు ఎవరున్నా వాళ్ళ చేతులు పట్టుకుని రబా దక్కందని మన రకాల శక్తిద రబాక రబా రకాల సీది రిబాక ప్రార్థన చేయగా తల్లపైకి ఎత్తిపోయినండి. ఆత్మ దేవుని ఆత్మతో కనెక్ట్ అయినప్పుడు దేవుని ఆత్మ ఈ ఆత్మ మీదకి దేవుని శక్తిని పంపిస్తాడు. దాని పేరు దునామిస్. విస్ఫోటనం. చేతులపైకి ఎత్తి గట్టిగా చెప్పండి. విస్ఫోటనం. ఒక మీటింగ్కి వెళ్ళా, ఛాలెంజింగ్ మీటింగ్. ఇక్కడే ఉన్నాడు ఈయన ఊరు భయంకరమైన ప్రాంతం. పేరు చెప్పండి మీకు, భయంకరమైన ప్రాంతం. అడగండి. నాకేం చెప్పారు తెలుసా, ఆ మీటింగ్ ఎవరైనా పెడితే అక్కడికి వెళ్తే, వీళ్ళ ఊర్లో మీటింగ్ పెడితే అత్యంత పెద్ద క్రౌడ్ ఏంటంటే 60 మంది రావడం. కష్టపడ్డాడు. 2012లో 21 డేస్ పాజిటివ్ వెళ్ళాను. అక్కడికి నేను చెప్పాను, అక్కడ ఒక బాంబు పేలబోతుంది. కమాన్ గట్టిగా. 3000 పోల పోస్టులు వేశాడు. 5 మండలాలు 6 మండలాలు కవర్ చేశాడు. చాలా కష్టపడ్డాడు. డబ్బులు లేవు. చిన్న సెర్చ్ అయింది అప్పుడు, చిన్న మినిస్ట్రీ. ఫాస్టింగ్తో వెళ్ళాను అక్కడికి. ఫస్ట్ డే వచ్చారు 500 మంది. స్టేజ్ మీద నిలబడి టాచ్ అనగానే అందరూ పడిపోతున్నారు. మొత్తం హిందువులు, వాళ్ళు వీళ్ళు మాలేసుకున్న వాళ్ళు. వాళ్ళకేం అర్థం కావట్లేదు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి. ఈరోజు దేవుడు ఆయనకి 1/2 ఎకరం స్థలం ఇచ్చి 11 గుంటలు ప్లేస్ ఇచ్చి ఆలయం ఇచ్చి ఇల్లు ఇచ్చి దేవుడు అని దీవించాడు. దేవుడు ఆయనకి వరాలు ఇచ్చాడు. దయ్యాలను వెళ్ళగొట్టే మినిస్ట్రీ ఇచ్చాడు. అభిషేకించాడు. ఇప్పుడు దేవుడు ఒక ప్రవక్తగా ప్రభు వాడుకుంటున్నాడు. చెప్పండి చేతులపైకి ఎత్తి చెప్పండి ఆమేన్. హల్లెలూయా. ఒకటే ఆత్మలో లోకానికి వెళ్ళాలంటే ఒకటి అన్య భాషలో ప్రార్థించడం. వితిన్ 3 hours ప్రార్థన చేస్తే ఈ భూలోకముతో నీ సంబంధం కట్ అవుతుంది. వెంటనే నీ ఆత్మ ఎత్తబడుతుంది. నువ్వు ఆత్మలోకలు ప్రవేశిస్తావు. అక్కడ నీ పోరాటం మొదలవుతుంది. దీన్నే దయ్యాల ప్రపంచం అంటాం మనం. దీన్ని భూలోక ప్రపంచం దాటితే నెక్స్ట్ వచ్చేది ఏంటి తెలుసా? దయ్యాల ప్రపంచం, దురాత్మల ప్రపంచం, ఆత్మల లోకం. ఆకాశ మండలం మీద దురాత్మల సమూహంతో మనము పోరాడుచున్నాము. ఆన్సర్ ఇవ్వండి గట్టిగా. పోరాడుచున్నాము. ఎప్పుడు నువ్వు పోరాటం ప్రారంభించావో తల్లపైకి గమనించాను. నువ్వు ఎప్పుడు వాటిని జయించడం ప్రారంభించావో, ప్రజలందరూ కూడా దురాత్మల ఆధీనంలో ఉన్నారు, దయ్యాల ఆధీనంలో ఉన్నారు. నువ్వు ఎప్పుడు పోరాటంలోకి వెళ్ళావో ఒక ఆత్మను జారి విడుచుకుంటుంది. ఒక ఆత్మ సంఘంలో చేర్చబడుతూ ఉంటుంది. ఇది ఆత్మ సంపాదించడం అంటే. ఎన్నాళ్ళు భూలోకంలోనే ఇక్కడే ప్రార్థన చేస్తాం. 7 గంటలు ప్రార్థన చేస్తారు. ఎలాగా? నిద్రపోతూ, ఆలోచిస్తూ, పడిపోతూ, ఇలా పడిపోతూ, అలా పడిపోతూ, లేస్తూ, అమ్మయ్య మొత్తం 7 గంటలు చేస్తాను. హల్లెలూయా స్తోత్రం. తల్లపైకి ఎత్తి ఒకసారి గట్టిగా ఆమేన్ చెప్తారా? పరిశుద్ధాత్మతో నింపబడండి. ఈ రాత్రి మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. మీ ఆత్మ విడుదల పొందాలని. రాత్రి ఏం ప్రార్థన చేశాను చెప్పండి? మన కళ్ళు తెరవబడాలని. ఆన్సర్ ఇవ్వండి. ఈరోజు మన ఆత్మ విడుదల పొందాలి. ఇక్కడి నుంచి ఆత్మ బయటకు వచ్చిందంటే ఆత్మ ప్రయాణం చేయడం ప్రారంభిస్తుంది. ప్రభు నా ఆత్మను విడిపించని అడుగుదాం ఈ రాత్రి మనం. నా ఆత్మను విడిపించు ప్రభువా. బ్రింగ్ అవుట్. బయటకు తీసుకురండి. మొట్టమొదటిగా
తల్లపైకెత్తి వినండి. భూలోక పరిధి నుంచి దాటి నువ్వు ఆత్మల పరిధిలోకి వెళ్ళాలి. ఆత్మల పరిధి దాటి నీవు అప్పుడు పరలోక పరిధి, లేక హెవెన్సీ రెలమ్స్ అంటాం మనం, లేక పరలోకం అంటాం మనం. చాలామంది పరలోకం వెళ్తే బాగుంటుందంటే అసలు ముందు నీకు ఒక అడ్డు ఉంది. దయ్యాల ప్రపంచం ఒకటి ఉంది ముందు. ఫస్ట్ అడ్డు ఒకటి ఉంది, భూలోక ప్రపంచం ఒకటి ఉంది. దీన్ని దాటాలి నీవు. ఒకటే మార్గం, ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ఎక్కడితో ప్రార్థన ఆపకూడదు తెలుసా? వరపెట్టు, నీకు జవాబిస్తాను. ఆపేట అక్కడే ఆగిపోకు. ముందుకు వస్తే నువ్వు గ్రహింపలేని ఘోరమైన సంగతులు నేను నీకు చూపిస్తాను. ఆన్సర్ గట్టిగా, నేను నీకు చూపిస్తాను. అంటే ప్రే 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 ప్రార్థించు, 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 ప్రార్థించు. అలా ప్రార్థిస్తూ ఉండగా నీ ఆత్మ బంధకాలు తెచ్చుకుని బయటకు వస్తుంది. ఆమె నీ ఆత్మ ప్రయాణం చేయడం ప్రారంభిస్తుంది. గట్టిగా నీ ఆత్మ ఆత్మలోకానికి వెళ్తుంది, నీ ఆత్మ పరలోకానికి వెళ్తుంది, నీ ఆత్మ దేవుని ముందు నిలబడుతుంది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇంత చుట్టూ ఇంత అద్భుతమైన ప్రపంచం మన చుట్టూ ఉంటే ఇంకా లోకం, ఇంకా మన ప్రార్థనలన్నీ కూడా ఎలా ఉంటాయి? భూలోకం గురించే ఉంటాయి. పెళ్ళి అవ్వాలి ప్రభా, ఉద్యోగం కావాలి ప్రభా, ఇల్లు కట్టాలి ప్రభా, ఈ ఇల్లు కాదు ప్రభా, పడగొడు ఇంకో ఇల్లు కట్టాలి ప్రభా, కారు కొనాలి ప్రభా. మీ కారు తగలయ్య, మీ ఇల్లు తగలయ్య. ఇప్పుడు ఇల్లు కార్లు కూడావే. ఇంతవరకు నువ్వు చూడని ప్రపంచం ఉంది. నేను నీకు చూపిస్తాను, నేను నీకు చూపిస్తాను. నాతో గడిపే దమ్ము నీకుంటే నీకు చూపించే దమ్ము నాకుందన్నాడు దేవుడు. చేతుల పైకి గట్టిగా చెప్పండి, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి చాలా బలమైన ప్రేరేపణ నాలో వచ్చేది ఏంటో తెలుసా? మీ ఆత్మ విడుదల పొందాలని మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. రేపటి నుంచి మీరు ప్రార్థన ఆత్మతో నింపబడబోతున్నారు. నిజంగా ప్రార్థన ఆత్మతో వెళ్ళే కొద్ది మీ ఆత్మ విడుదల పొంది ఒక బ్యూటిఫుల్ అనుభవం చెప్తాను. మీరు నమ్మండి, నమ్మకపోండి, మీ నమ్మకాలతో నాకు పని లేదు. ఆన్సర్ ఏముంది నాకు అర్థమైందా? చాలామంది చప్పట్ల కోసం నేను చెప్పను. నేను చెబుతున్న విషయాలు నా జీవితం అనుభవించింది. నేను అనుభవించాను, నేను చూశాను నా జీవితంలో. రేపు ప్రభు ముందు ధైర్యంగా నేను సాక్ష్యం చెప్తాను. ఆమేన్ చెప్పండి, ఆమేన్. నేను నిజమే చెప్పానని చెప్పేసి. చాలాసార్లు హెవెన్ వెళ్ళాను, కానీ అత్యంత అద్భుతంగా వెళ్ళిన అనుభవం ఏంటంటే రీసెంట్గా 2019 ఆగస్టు 16వ తారీఖు నేను చెన్నై పట్టణంలో ఉన్నాను, మద్రాసు పట్టణంలో. అక్కడ దైవజనుడైన గొప్ప దైవజనుడు నా ఫ్రెండ్ ఉన్నాడు. ఆయన 2000 సంఘం ఉంటుంది, 7 కోట్లతో కట్టిన ఆలయం ఉంటుంది. అది ఎప్పుడు వెళ్తాను అక్కడ. నేను చాలా ఒక విఐపీలో చూస్తే అలా ప్రేమిస్తాను అక్కడ బాగా. సొంత కుటుంబంలో ఉంటాం. ప్రార్థిస్తున్నాను నేను. రాత్రి 10ంటికి ప్రార్థనలో కూర్చున్నా. రాత్రి 2:30 అయింది. డీప్గా వెళ్ళిపోయిన ప్రేయర్లోకి. చాలా సింపుల్ వే చెప్తాను, ఎలా ప్రార్థించాలో చెప్తాను. ఓకేనా? టెన్షన్ పడిపోయి ప్రిపేర్ అయిపోయి అవసరం లేదు. సింపుల్గా ఇలా కూర్చోవచ్చు. సింపుల్ కూర్చోండి ప్రభు దగ్గర. ముందు మీ మనస్సు మీ కంట్రోల్లోకి రావాలి. నా మాట్లాడుతూతున్నా? మీ మనస్సు మీ ఆన్సర్ ఏమండి? ఒకేసారి 40 రోజులు ఉపవాసం ఉందాం, ఒకేసారి 10 గంటలు ప్రార్థన చేద్దాం, ఎలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకోకండి. 10 మినిట్స్ కూర్చోలేమా? గట్టిగా అనాలి, చెప్పండి. ప్రభు సన్నిధికి వెళ్ళండి, తలుపు వేసుకోండి. 10 మినిట్స్ మొబైల్ స్విచ్ ఆఫ్ చేయండి, పక్కన పెట్టేయండి. మీ భార్య భర్తలు అంటే మీరు పిల్లలకి అందరూ దూరంగా ఉండండి. ఇలా కూర్చోండి. ప్రభు నా హృదయానికి ఇస్తున్నాను, యథార్థంగా నేను వెతుకుతున్నాను. నేను విసిగిపోయాను ఈ జీవితంతో. నాకు నిజమైన ఆనందం ఈ లోకంలో దొరకలేదు ఇంతవరకు. నాకు నువ్వు కావాలి ప్లీజ్. నేను బలహీనుణ్ణి, నా బలహీన తొలగించి నన్ను స్నేహితుడిగా మార్చు ప్రభా. నాతో మాట్లాడు ప్లీజ్, నాతో మాట్లాడు ప్రభా. నన్ను బలపరచు. యథార్థంగా మీ బలహీనత ప్రభు దగ్గర ఒప్పుకొని సింపుల్గా ఒక 10 నిమిషాలు చేయండి.
ఇంకా చేయగలిగితే చేయండి, చేయలేకపోతే లేచి మళ్ళీ మీ పని చూసుకోండి. మరలా 10 నిమిషాలు కూర్చోండి. కొన్నిసార్లు అడగండి, అడగ్గా నేను దేవుడు టచ్ చేస్తాడు. కమా, నిన్ను దేవుడు టచ్ చేస్తాడు. నీలో మంట పుడుతుంది. ఇర్మియా 15:17 చదవండి. ఇర్మియా 15:17 నేను చదివేస్తాను, మీరు తీసేటప్పుడు తెల్లారిలాగా ఉంది. తీరేదా? 15:17 సంతోషించు వారి సమూహాన్ని కూర్చుండలేదు, ఉల్లసించు వారితో ఉల్లసింపలేదు. కడుపు మంటతో నీవు నన్ను నింపి ఉన్నావు. దేవా, నీ హస్తమును నేను ఏకాకినై ఉన్నాను, ఏకాకిగా ఉన్నాను. ఇప్పుడు చూడండి, కడుపు మంటతో నీవు నన్ను నింపి ఉన్నావు అనండి. అందరూ ఆనందాన్ని మాట చెప్పాలి. కడుపు మంటతో నీవు నన్ను, ఎప్పుడు ఆ మంట పెట్టావో నాలో ఏమైందంటే, సంతోషించు సమూహముతో నేను కూర్చుండలేదు, ఉల్లసించు వారితో నేను ఉల్లసింపలేదు. తల్లపెగెత్తారా? 10 మంది కూర్చొని జోకులు వేసుకుని నవ్వుకుంటున్నారు, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. నేను ఇల్లు అక్కడ వాళ్ళతో పాటు కూర్చోలేదు. నేను వెళ్ళి వారితో పాటు నేను నవ్వలేదు, సంతోషించలేదు. ఎందుకంటే నా కడుపులో నీవు ఒక మంట పెట్టావు. ఆ మంట ఏం చేస్తుందంటే, ఏకాకిగా ఒంటరిగా కూర్చున్నాను నేను ఆ మంటను బట్టి. లోకంతో కలవనివ్వట్లేదు, అక్కడికి వెళ్ళనివ్వట్లేదు. నాకు ఆశ ఉంది వెళ్ళాలని, కానీ నా కడుపులో ఒక మంట పెట్టావు. ఈ మంట నన్ను ఏకాకిగా ఒంటరిగా గంటల తరబడి ప్రార్థించే ప్రవక్తగా మార్చింది. గంటల తరబడి. ఇర్మియా 9:1 నా జనులలో హతులైన వారి గురించి దేవరాత్మని కన్నీరు కార్చినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ళ ఊటగాను ఉండునుగాక. ఇంకా తీసిన వారు చదవన్నా. నా జనులలో హతులైన వారి గురించి దేవరాత్మని కన్నీరు కార్చినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ళ ఊటగాను. ఏంటి అతని జీవితాన్ని మార్చేసింది? దేవుడు పెట్టిన మంట. చెప్పండి మాట గట్టిగా. దేవుడు పెట్టిన మంట. నేను ప్రార్థనా పరుడుగా ఉండాలి, ప్రార్థన వీరుడిగా ఉండాలి అంటే దేవుడు నీలో మంట పెట్టాలి. ఆ మంట నిన్ను కూర్చోనివ్వదు, ఉండనివ్వదు, సంతోషించనివ్వదు, జోకులు వేసే వాళ్ళతో కూర్చోనివ్వదు, లోకంతో కలవనివ్వదు, ఆ టీవీ చూడనివ్వదు, మొబైల్ చూడనివ్వదు. ఇష్టం ఉండదు అసలు. ఈ మంట మండుతూ ఉంటుంది. ఒంటరికి వెళ్ళి ప్రార్థించాలి, ఒంటరికి వెళ్ళి దేవుని వెతకాలి. ఆఖరి కడుపులో ఉండే మంట ఎక్కడ కూర్చుందో చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 9వ వచనం. 20వ అధ్యాయం 9వ వచనం. 29. కమాన్. ఆయన నామాన్ని బట్టి ప్రకటన. అది నా హృదయములో, కమాన్. అది నా హృదయములో. కడుపులో మంట ఉందా? మంట పైకి వచ్చి గుండెల్లోకి వచ్చింది. హృదయంలోకి వచ్చింది ఆ మంట. ఆ మంట చివరికి అడిగెళ్ళిందంటే నా ఎముకల్లోకి దేవుడు మూసిపెట్టాడు. అంటే ఎముకల్లోకి వచ్చింది. కూర్చోనివ్వట్లేదు, నుంచోనివ్వట్లేదు, పడుకోనివ్వట్లేదు. దేవా, ఈ మంట నన్ను. నేను అనుకున్నాను నీ వాక్యం చెప్పను. వాక్యం చెప్పి చాలామంది నన్ను కొట్టారు, అవమానపరిచారు, నీటిని గుంటలో పడేశారు ఇర్మియాని. మానేద్దాం, ఎందుకు వచ్చిన సేవ, ఎవడు వింటున్నాడు, వదిలేద్దాం అనుకుంటే నా గుండెల్లో మంట నన్ను ఉండనివ్వట్లేదు. ఇక్కడ ఆఖరికి ఆ మంట ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ఎముకల్లోకి వెళ్ళిపోయింది.
ఓ దైవజనుడు ఇలా అన్నాడు, తల్లపగెత్తి వినండి. ఆత్మల భారం కలిగిన దైవజనుడు ఎముకల క్యాన్సర్ ఉన్న వ్యక్తి లాంటి వాడట. నా మాట అర్థమైందా? ఎముకల క్యాన్సర్ లాంటోడు. ఈ క్యాన్సర్ కూర్చోనివ్వదు, నుంచోనివ్వదు, పడుకోనివ్వదు. నిజంగా నాకు 3 క్యాన్సర్లు ఉన్నాయి. నిజమే. కడుపులో క్యాన్సర్ మంట, గుండెల్లో క్యాన్సర్ మంట, ఎముకలలో అగ్ని. అందుకే నాకు పేరెట్టారు, ఇది పడుకోనివ్వడు, తిన్నివ్వడు. అది నాతో ఎవరు రాడు. అందుకే ప్రార్థన మీటింగ్ రమ్మంటే నేను రానని, కార్యం లేదంటే. నాకు నిద్రపోయే వాళ్ళు చూస్తే ఎంత ఒళ్ళు మండిపోతుంటుందంటే, అర్ధరాత్రి చూస్తాను 12 గంటలకి, ఎంత హాయిగా నోరు తెరిసి నీకు ఎలా నిద్ర పడుతుందో అనిపిస్తుంది నాకు. లోకనాశనం అయిపోతుంటే లక్షలాది ఆత్మ నరకానికి పోతుంటే ఎలా పడుతుంది నిద్ర? మంట లేదు గనక. దేవుని మంట ఈ రాత్రి నీ గుండెల్లో, నీ ఎముకలలో, నీ కడుపులో దేవుడు ప్రతి సేవకుల్లో, ప్రతి విశ్వాసంలో ఈ మంట పుట్టాలని ప్రార్థిస్తున్నాను నేను. ఈ మంట కలగాలి. సింపుల్గా ప్రార్థన ప్రారంభించండి. 10 నిమిషాలు చేయండి, 15 నిమిషాలు చేయండి. ఒకటే అడగండి, ప్రభా నన్ను సమర్పించుకున్నాను, నన్ను మండించు, నీ కొరకు నన్ను మండ నీవు. 10 minutes, 15, 20, 25, 30. నేను మరలా వచ్చేటప్పుడు నమ్ముతున్నాను, ఈ సంఘములో దేవుడు గంటల తరబడి దేవుణ్ణి వెతికే ప్రార్థన సైన్యాన్ని దేవుడు తయారు చేయబోతున్నాడు. ఆ మంట దేవుడు మీలో పుట్టించునుగాక. మీ ఆత్మ విడుదల పొందాలి బయటికి. ఈ భూలోక పరిధిని దాటి దయ్యాలతో పోరాడే వరకు మీరు మారాలి. దయ్యాలతో పోరాడారా పరలోకానికి ఎంటర్ అవుతారు. ఇప్పుడు మీరు 2019 ఆగస్టు 16వ తారీఖు నైట్ 2:30 గంటలకి టక్కున ఆత్మెత్తబడింది. హౌ బ్యూటిఫుల్! ఎంత అద్భుతమైన పరలోకం. ప్రభు కూర్చున్నారు. ఆయన కూర్చోవడం కూడా చెప్తాను మీకు. నేను ఒకసారి నన్ను హెల్ప్ చేయను నాకు. ఓకే, 11 అండి. ఇది తీసుకురా. ఎంత దగ్గర ఉండి నేను కలక స్వప్నం కాదు, నా ఆత్మ ఎత్తబడింది అక్కడికి. ఆమె చెప్పండి. ఆమె మాట్లాడతలేదు. ఆమె హల్లెలూయా. ఆయన కూర్చున్నారు, ఇలా కూర్చున్నారు. ఇక్కడ ఒక పీట ఉంది, చెక్క పీట. దాని మీద ఈ కాలు పెట్టుకున్నారు ఇలాగా. అంటే ఈ కాలు ఇలా పెట్టుకున్నారు. ఏమైనా ఉంటే బాగుంది ఇక్కడ లేదా? పాదపీఠం అనమాట. ఇలా ఇలా ఇంత హైట్ ఉందన్నమాట. అది దాని చుట్టూ గోల్డెన్ అంచు ఉంది. అది చెక్క నల్లరేగడి. తెలుసా మీకు చెక్క? ఏమంటారు దాన్ని? నల్లరేగడ లేకపోతే బ్లాక్గా ఉంది, మెరుస్తుందా చెక్క. దాని మీద గోల్డ్ అంచులాగా తాపడం చేసినట్టు అనమాట. డిజైన్ ఉంది. దాని మీద కాలు పెట్టుకుని ఇలా నిలబెట్టిన అనమాట. ఇలా పెట్టుకుని ఇలా కూర్చున్నారు, ఇలా ఉన్నారన్నమాట. ఈ చుట్టుపక్కల సింహాసనం ఇలాగుంది, ఇలా డిజైనింగ్ ఇలా వచ్చింది. అందులోంచి అగ్ని జ్వాలలు ఇలా లెగుస్తున్నాయి, ఉయ్యెత్తునమాట. ఆ సింహాసనంలోంచి అగ్ని జ్వాలలు లెగుస్తున్నాయి ఇలాగా. నిజంగా ఆయన పక్కన ఇలా కూర్చున్నాడు ఒక ఆయన. కానీ నేల మీద కూర్చున్నాడు కింద. కూర్చుని ఇలాంటి స్టూల్ ఒకటి ఉంది, చెక్క. దాని మీద ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకము సేమ్ ఇదిగో ఇలాగే ఉంది, ఇలాగ ఉంది. ఇలా పెట్టి దాని మీద తెరిసి ఉంది ఇలాగా. దాని మీద రాస్తున్నాడు. ఏమి రాస్తున్నారు అని చూస్తున్నాను. నాకు ముందు 5 క్యూ ఉంది. అంటే 4 ఉన్నారు, నేను 5వ వాడిని అన్నమాట. క్యూ తెలుసు కదా? క్యూ ఏమంటారు దాన్ని? లైన్ ఉందా? లైన్ 10 మంది చెప్తాను, అర్థం కాలేదు నాకు. లైన్ ఉంది. నేను 5వ వాడిని. ప్రభు ఇలా కూర్చున్నారు, దాన్ని పెట్టుకున్నారు. ఇక్కడ ఆ కింద కూర్చున్న వ్యక్తి అది రాస్తున్నాడు. 2 దూతలు ఇక్కడ నిలబడ్డారు. ఆ సింహాసనంలోంచి అగ్ని జ్వాలలు, అది అగ్నితో ఉన్న ఇలా లెగుస్తున్న వ్యక్తి.
నేను 5వ వాడిని కదా, ఎక్కువసేపు చూసే అవకాశం దొరికింది నాకు. మొత్తం పరిశీలిస్తే నా వంతు రావాలి కదా, మొత్తం చూస్తున్నాను, మొత్తం ఎలా ఉంది ఏంటి ఇదంతా కూడా. ఒక ఆయన ముందుకెళ్ళాడు, నిలబడ్డాడు చేతులు కట్టుకుని. వాట్ యు వాంట్ అని అడిగారు దేవుడు. ఆ వాయిస్ 100 సముద్రాలు కలిస్తే ఎలా ఉంటుంది, ఉవ్వెత్తున వాట్ యు వాంట్ అనగానే దానికే గుండె 100 ముక్కలైనట్టు నిలబడి చూస్తున్నా. ఆయన చెప్పారు, కింద ఆయన ఇది రాసుకున్నాడు, ఐ విల్ డూ అన్నాడు, ఆయన వెళ్ళిపోయాడు. నేను చూస్తున్నా మొత్తం అంతా ఆయన ఆకారం, ఆయన కలర్. చాలామంది అనుకున్నాడు ఫారెన్ దేవుడు, పిల్లి కళ్ళు ఉంటాయి, అమెరికా దేవుడు. ఏం జుట్టు ఇది, బ్రౌన్ జుట్టు అంటే తెల్ల కాదు, నల్లగా జుట్టు నల్లగా ఉంటుంది అయింది. ఆయన సామాన్ ఛాయిగా ఉంటాడు, 6 వేలు పొడుగు ఉంటాడు, చేతులు పెద్దవి, బాగా వేళ్ళు బాగా పొడుగ్గా ఉంటాయి, అరచేయి కూడా పెద్దగా ఉంటుంది, సన్నగా. మొత్తం చూస్తున్నా పైనుంచి కింద వరకు. నా వంతు వచ్చింది, నా 5వ వాడిని వచ్చాను. వణికిపోతున్నాను నిలబడ్డానికి, దడొచ్చేస్తుంది, కాలు చేతులు కాళ్ళు వణుకుతున్నాయి. సర్వశక్తి గల దేవుడి ముందు నిలబడ్డం అంటే నాకు అనిపిస్తుంది, యేసుప్రభు గురించి మాట్లాడుతున్న బుద్ధిహీనులు నిజంగా ఆ అగ్ని స్వరూపం ఒకసారి చూస్తే చాలు, లైఫ్లో ఒక్కసారి చూస్తే చాలు అర్థమవుతాయని ఏంటో. నేను వెళ్ళి నిలబడ్డాను ఇలాగా, నా వంతు వచ్చింది, నిలబడ్డాను ఇలాగా, చూడలేకపోతున్నాను కళ్ళల్లోకి, ఇలాగా నిలబడ్డాను. వాట్ యు వాంట్ అన్నారు, ఇంగ్లీష్లో అడిగారు. వాట్ యు వాంట్, ఏం కావాలి నీకు? మాట్లాడలే, ఏదో మామూలు అనుకుంటా మనం, ప్రభు కనిపెడితే అన్ని అడిగేద్దాం అనుకుంటాం కదా, మాట్లాడరేంటి? ఆయన కనబడితే అన్ని అడిగేద్దాం. మీ మొహం ఆయన చూస్తే గుండె అయిపోద్ది, ముందు చెమటలు పట్టేస్తే ముందు మాట రాదు. ఏం కావాలి నీకు? ఇంగ్లీష్లో అడిగారు. వాట్ యు వాంట్ అని. నిలబడ్డాను, ఇలా చూసి, లార్డ్ ప్రభువా, నా ప్రార్థనకి మీరు చాలా ఆలస్యం చేస్తున్నారు, త్వరగా జవాబు ఇవ్వడం లేదు. ఇంగ్లీష్లో అడిగాను. లార్డ్, యు ఆర్ టేకింగ్ టూ మచ్ టైమ్ టు గివ్ ఆన్సర్ మై ప్రేయర్స్. ప్లీజ్ లార్డ్, గివ్ మీ ఇన్స్టెంట్ ఆన్సర్స్. నాకు వెంటనే జవాబులు కావాలి ప్రభువా, నాకు ప్లీజ్ ప్రభువా. ఇలా నాకు చూసాను. యా ఓకే, ఐ విల్ గివ్ ఫ్రమ్ టుడే, యూ కెన్ గో అన్నారు. నా కళ్ళతో 2019 ఆగస్టు 16 నైట్ 2:30 గంటలకి పరలోక సింహాసనం నిలబడి ప్రభుత్వం మాట్లాడిన సందర్భం ఇది. ఎంత రియల్ పరలోకం, మన దేవుడు ఎంత రియల్, ఎంత అద్భుతమైన పరలోకం, ఎంత అద్భుతమైన ప్రపంచం అది. ఈ కళ్ళను పనికిరాని ప్రపంచం మీద మనం దృష్టి పెట్టి, ఈ పనికిరాని అందాలను కోరుకుంటూ, పనికిరాని విషయాలను కోరుకుంటూ, ఇదే ప్రపంచం అనుకుంటూ జీవిస్తున్న క్రైస్తవులు ఈరోజు వారి కళ్ళు తెరవబడునుగా. ఆ దృశ్య లోకంలోనికి వారు చూడగలిగితే, ప్రార్థన ద్వారా మీరు ఎంటర్ అవ్వాలని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను నేను. రేపు చాలా బ్యూటిఫుల్ మెసేజ్లోకి వెళ్దాం. ఏంటి ఆ 7 విషయాలు, ఎలా వాటిని స్వాధీనపరుచుకోవాలని నేను నేర్చుకుంటే, శనివారం నాడు నుంచి మీ జీవితంలో దేవుడు మీకోసం దాసియించిన ప్రతి ఐశ్వర్యాన్ని మీరు అనుభవించడం మీరు ప్రారంభిస్తారు. ఆమె చెప్పండి గట్టిగా, ఆమె అనుభవించడం ప్రారంభిస్తారు. రాత్రి చెప్పాను, మీ కళ్ళు తెరవబడాలి. ఈ రాత్రి చెబుతున్నాను, మీ హృదయం, మీ ఆత్మ విడుదల పొందాలి. ఆమె చెప్పండి గట్టిగా, మీ ఆత్మ విడుదల పొందాలి. ఈ రాత్రి మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. నిజంగా నా ఆత్మ విడుదల పొంది బయటికి రావాలని ఆశపడిన వారు మోకరించండి, చేతుల పైకి ఎత్తండి. సమయం లేదు ఇక, టక 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 మోకరించాలి, 2 చేతుల పైకి ఎత్తాలి. సమయం దేవుని కోసం దాసించిన అద్భుతమైన మర్మములు తెలుసుకోవాలని కోరేవారు 2 చేతుల పైకి ఎత్తి, దేవుని నిజంగా వెతకాలని ఆశపడితే, యథార్థంగా వెతకాలని ఆశపడితే, ఇఫ్ యూ వాంట్ సిక్ గాడ్, నువ్వు దేవుని వెతకాలని కోరితే, దేవునితో నడవాలని కోరితే, 2 చేతుల పైకి ఎత్తు. ఆలస్యం చేయకుండా పురుషులైన వాళ్ళు, బ్రదర్స్ వినండి, దేవుని